మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మనం పోయిన వారం ఎక్కడ ఆపాం, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 19:16 ఒకసారి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపరుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకు ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించవలన నీవు నా ఎడల కనుపరిచి నీ కృపను కనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకుపోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బతుకుతానని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయములలో నీ మనవి అంగీకరించితిని. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమి చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడెను. ప్రార్థించుకున్నాం. జీవము గల దేవ, శివాధిపతి నాయన, మరోసారి మా అందరి మధ్యలో ఒక లేఖన భాగం చదవబడి ఉండగా, చదవబడిన లేఖన భాగంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మరొకసారి మాట్లాడి, ఈ దినం మాకు కావాల్సిన మాటలు మాకు దయచేసి మా హృదయాల్ని, మా జీవితాలని, సాక్ష్యాలని సంపూర్ణంగా నీ యొక్క సాధనలో తీసుకుని మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తుని జీవం కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది కొంచెం కఠినమైన వర్తమానమే. ఈ పూట మనం వినబోయే వర్తమానం కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ బైబిల్ చెప్తా ఉంది. లూకా సువార్తలో ఒక మాటను చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 17:28. లోతు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరూ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మన వర్తమానం ఏంటో మీకు ఇప్పటికి అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఏమున్నదంటే ఇక్కడ వర్తమానం, లోతు దినముల్లో ఏదైతే జరిగినదో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దినముల్లో మళ్ళీ అలాగే జరుగుతుందని లేఖనం స్పష్టం చేస్తున్నది. ఇప్పుడు అది జరుగుతుందని సంతోషపడదామా, అలాగే జరుగుతుంది కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనం జాగ్రత్త పడదామా అంటే, లోతు యొక్క జీవితము, లోతు యొక్క భార్య యొక్క జీవితము, అబ్రహాం యొక్క జీవితము, ఈ ముగ్గురు జీవితాలు మన ముందు కళ్ళకు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ రాత్రి మనం లోతు గురించి మాట్లాడుకుంటున్నామంటే, తీర్పు కిందకి వచ్చే స్థితిలోకి ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి దేవుడిని బయటకు పిలుస్తున్నాడు. ఆ ఊరికి నేను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్పున్నాడు. అక్కడి నుంచి కూడా దేవుడు హెచ్చరిక చేయకుండా తీర్పు తీర్చడు. ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. లోతుకి హెచ్చరిక చేస్తున్నాడు, లోతు భార్యకి హెచ్చరిక చేస్తున్నాడు, లోతు పిల్లలకి హెచ్చరిక చేస్తున్నాడు, లోతు అల్లుళ్ళకి కూడా హెచ్చరిక చేస్తున్నాడు, లోతు ఉన్న పట్టణంలో అందరికి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఎవరికో ఒకరికి హెచ్చరిక చేయడండి, ఆయన అందరూ హెచ్చరిక చేసేవాడు ఆయనాడు. అయితే లోతు హెచ్చరిక చేయటానికి, లోతు ఉన్న ఊరికి హెచ్చరిక చేయటానికన్నా ముందుగా దేవుడి దగ్గర లోతు గురించి, లోతు యొక్క ఊరు గురించి, లోతు కుటుంబాన్ని గురించి అబ్రహాము ప్రార్థించున్నాడు. అబ్రహాము ప్రార్థన బట్టి దేవుడు లోతుని, లోతు యొక్క ఊరిలో ఉన్న నీతిమంతులను బట్టి రక్షిస్తానని చెప్పి దేవుడు మాట ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక పక్కన దేవుడు తీర్పు సిద్ధమవుతామంటే, ఇంకొక పక్క నుంచి ఆయనకి ప్రార్థన రిక్వెస్ట్లు కూడా పోతా ఉన్నాయి. అయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ప్లాన్ మార్చుకోడు. ఆ ఉగ్రత తగ్గుతుందేమో కానీ ఉగ్రత పోదు, సంపూర్ణంగా మనం మారితే తప్ప.
బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు యోనాని నీనివే పట్టణానికి ఎందుకు పంపించాడంటే వారి మీదకి నా ఉగ్రత వచ్చిందని చెప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడు, ముందు తీర్పు తీర్చకుండా హెచ్చరిక చేశాడు. ఏంటి హెచ్చరిక అంటే, వాళ్ళు మనసు మార్చుకుంటే నా ఉగ్రతను తీసేస్తాను. ఇప్పుడు యోనా ఎందుకు కలిగాడంటే, మా ఊరోళ్ళని కాపాడుతాం అనుకున్నాను, మా ఊరికేమో తీర్పు తీర్చావు నువ్వు, వాళ్ళ మాత్రం కాపాడుతావు అని చెప్పి యోనయ్యలు అలుగుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఉగ్రతను కానీ నీ మీదకి తీసుకొస్తానని హెచ్చరిక చేసినట్లయితే, దేవుడు చెప్పినట్టుగా లోబడి దాని నుంచి నువ్వు పూర్తిగా బయటకు వచ్చినట్లయితే ఆయన ఉగ్రతను తీసివేసి దాని స్థానంలో నీకు క్షేమం ఇవ్వగలడు. ఆమేన్. ఈరోజు మనతో మాట్లాడే మాటలు కూడా అదే. దేవుడు ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరించారంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మొట్టమొదటి రాకడ సమయంలో ఆయన భూమి మీద ఉండగా ఆయన అంటున్నాడు, రెండవ రాకడ గురించి మాట్లాడతా, అంటే ఇప్పుడు ఈ దినము మనం జీవించే ఈ గడి గురించి మాట్లాడతా ఆయన ఏమని సెలవిచ్చాడంటే, నా రెండవ రాకడ ఎలా ఉంటుంది అంటే ఆయన మాటిస్తున్నాడు, లోతు దినములు ఎలాగుండదో అలాగుంటుంది నేను రావటానికన్నా ముందు, నోవా దినాలు ఎలాగుండదో అలాగుండి నేను రావటానికన్నా ముందు. ఇదే అధ్యాయంలో మనం చదివాం, లూకా సువార్త 28లో చదివాం, 17:28. అక్కడ దానికన్నా ముందు రెండు మాటలు ఉన్నాయి చూడండి, 26వ వచనం నుంచి. నోవాహు దినంలో జరిగినట్టు మనిషి కుమారుని దినంలోను జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు తాగుచు పెళ్ళాడుచు పెళ్లి కీబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరూ నాశనం చేయను. జలప్రళయం చూపిస్తున్నాడు అక్కడ. జలప్రళయం కన్నా ముందు దేవుడు హెచ్చరిక చేయలేదా? లోతు దినములను హెచ్చరిక చేయలేదా? అయితే దేవుడు నోవాహుని పంపించి అంతకాలం, దాదాపుగా 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించిన కాలం, 120 సంవత్సరాలు హెచ్చరిక చేస్తే ఎంతమంది లోబడ్డారు, ఎంతమంది వాడ లోపలికి వచ్చారు? వినపడలేదు. 8 మంది బోధించిన వాటితో సహా. అంటే లోబడ్డోళ్ళు ఎంతమంది? 7. ఆ వర్తమానానికి లోబడ్డోళ్ళు. మరి నోవాహు దినములు అలాగున్నది, లోతు దినములు ఎంతమంది వచ్చారు బయటికి? తన సొంత కుటుంబాలు అందరూ రాలేదు, నోవా కుటుంబాలు అందరూ వచ్చారు అక్కడ. అంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఈరోజు మన కుటుంబంలో వాళ్ళే మొత్తం కూడా ఇదే వర్తమానాన్ని అంగీకరించలేని పరిస్థితి. ఇంత కఠినమైన కాలంలో దేవుడు మనల్ని జీవించడానికి అనుమతించాడు. ఇంత కఠినమైన కాలంలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు యొక్క మహాకృప ఏంటంటే, ఇంకా మన ఆయన వాక్యాన్ని పట్టుకొని పూర్తిగా వేలాడలేకపోయినా ఎక్కడోకొక్కడ మాత్రం పట్టుకొని వదలకుండా ఉంటున్నామండి. దేవుని కృపే కదా. ఇప్పుడు లోతు ఎంత వాక్యం కలిగి ఉన్నాడు? మొత్తం కలిగి ఉన్నాడా? అబ్రహాము కలిగినంత వాక్యం లోతు కలిగి ఉన్నాడంటే మన దగ్గర సమాధానం ఉన్నది. ఇప్పుడు అబ్రహాము కలిగినంత వాక్యం మనం కలిగి ఉన్నామా, లోతు కలిగినంత వాక్యం మనం కనుగొన్నామంటే రెండు అనుమానాస్పదమే మనకి. సంపూర్ణమైన వాక్యం మనం కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే, నాకు ఎంత తెలుసు అన్నది కాదండి, ఎంత జీవించాను అన్నది. అవునా? ఇప్పుడు లోతుకు వాక్యం తెలీదా? వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళతో లోతు వాదించట్లేదు, మీరు అలా చేయకూడదు, క్రమము కాదని చెప్తున్నాడు ఆ ఊర్లో వాళ్ళకి. అంటే లోతుకు వాక్యం తెలుసు, క్రమము తెలుసు. అయితే ఎంత జీవిస్తున్నాడు? జీవితం సంపూర్ణంగా లేదు, జీవితం పరిపూర్ణంగా లేదు. అంటే లోతు బలమైన విశ్వాసిగా లేడు. అయినా కూడా దేవుడి యొక్క కృప లోతు దగ్గరకు వచ్చింది. ఈరోజు అదే కృప మన దగ్గర రాకపోతే మనం ఎవ్వరం కూడా ఒక్కళ్ళం కూడా కాపాడబడలేమండి, ఒక్కడు కూడా రక్షించబడలేమండి, కేవలం ఆయన కృపను బట్టి. ఎందుకు మనకు అతిశయం ఉండకూడదంటే, ఆయన కృప లేకపోతే మనం లేమండి. యూఆర్ నథింగ్ వితౌట్ హిస్ గ్రేస్. ఆయన కృప లేకపోతే మనం అసలు ఊహించడానికి కూడా వీలుగా స్థితిలో మనం ఉంటాం. మరి మీ సంగతి ఎలాగో తెలియదు, కానీ నా సంగతి అయితే నేను ఊహించడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంటుంది. మన వేరొక దేశం నుంచి వచ్చిన సహోదరుతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక మాట మా ఇద్దరి మధ్యలోకి వచ్చింది. ఈ యొక్క వర్తమానం యొక్క దేవుడు కృపగానే మన దగ్గర రాకపోతే మన పరిస్థితి ఎలాగుండేది బ్రదర్ అని ఒక మాట అడిగితే అతను, నేను ఊహించలేను బ్రదర్ నా సంగతి అంటున్నాడు. మీరే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కడు కూడా దేవుడి యొక్క కృపని ఎరిగిన వాడు ఎక్కడైనా కూడా వాడు చెప్పే సమాధానం ఏంటంటే, ఈ వర్తమానము ఈ వాక్యంగా రాకపోతే నేనేమైపోదును అంటే ఖచ్చితంగా పూర్తిగా లోకంలో ఉండేవాళ్ళుగా ఉన్నాం. ఇప్పుడు లోకం నుంచి తప్పించిన దేవుడే, సహాయం చేసిన దేవుడే, వాక్యం పంపించింది ఆయనే, వాక్యంలోంచి హెచ్చరించి గద్దించింది ఆయనే, దాని నుంచి బయటికి తీసుకురావటానికి కృపనిచ్చింది ఆయనే. ఈరోజు తిరిగి మనకి బోధిస్తా మనం అనేకసార్లు జారిపోతున్నప్పుడు సరిచేస్తుంది అదే పరిశుద్ధాత్మ. ఆయన సరి చేయకపోతే ఇక్కడున్న మనం ఎవరు సరి అవ్వగలము? ఎందుకంటే మన దగ్గర ఒక జ్ఞానం ఉన్నది,
మనుషులకి మనం సమాధానం చెప్పే చక్కటి జ్ఞానం మనం సంపాదించాం. అయితే మన దగ్గర లేని జ్ఞానం ఏంటంటే వాక్యానికి సమాధానం చెప్పలేం. ఎవరు మనతో మాట్లాడినా, ఎంతమంది మనతో మాట్లాడినా మనం కూర్చొని నింపాదిగా టెన్షన్ లేకుండా, ఆందోళన లేకుండా, కలత లేకుండా సమాధానం ఇవ్వగలం. ఒక్క పరిశుద్ధాత్మ ఒక్క ప్రశ్న వేస్తే అప్పుడు మన కంగారు కలత బిగినవుతుంది. అవునా? కారణం ఏంటంటే దేవుడు మాట్లాడాడు అంటేనే మన హృదయం లోపల ఒక భయం బయలుదేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను అంటున్నా, ఈ భయం ఉంది, నాకు దేవుడంటే భయం ఉంది అనే నీవు దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడవలసి ఉంది. కేవలం నాకు భయం ఉందంటే సరిపోతుంది. ఈరోజు అందరికీ భయం ఉంది, దేవుడు అంటే భయం ఉన్నది. అయితే సంఘానికి క్రమంగా వచ్చేవాళ్ళు ఎంతమంది? ఇంటి దగ్గర చక్కగా ప్రార్థించేవాళ్ళు ఎంతమంది? బైబిల్లో పురుషులు ఎవరిని అడిగితే నీకు ఎవరు మాదిరి అంటే అందరు చెప్పే మాటలు 2 గొప్ప మాటలు చెప్తారు. ఒకటి దావీదు, 2 పౌలు అంటారు. మరి దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి? పౌలు ఎంత పరిచర్య చేశాడు? పేర్లు మాత్రం అవి కావాలి మనకి, పరిచర్య కానీ వాళ్ళలాగా జీవితం మాత్రం దూరంగా ఉంటాం మనం. అంతేనా? అంటే పోల్చుకోవడానికి ఉన్నతమైన పోల్చుకుంటాం. జీవించేసరికి మనం అంత ఉన్నతంగా జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం కట్టుకున్న మన చుట్టూ కొన్నిటిని, వాటిల్లో మనమే బందీలమయ్యాం. మనకి మనం స్వతంత్రులు అనుకుంటేనే మనం ఎప్పుడు బందీలుగానే ఉన్నాం. కుటుంబానికి బందీలుగా ఉన్నాం, బంధువులకు బందీలుగా ఉన్నాం, స్నేహితులకి బందీలుగా ఉన్నాం, లోకానికి బందీలుగా ఉన్నాం. ఈరోజు అన్నిటికన్నా ఎక్కువగా బందీ అయింది డబ్బుకి, మొబైల్ ఫోన్కి బందీలైపోయాం. అవునా? సమయాన్ని దేవుడికి ఇవ్వగాల్సిన బదులుగా మనం ఏం చేసాం? మన సొంతానికి మన సమయాన్ని దొంగిలించుకుంటున్నాం. ఎవరికి తెలియదండి మన సమయము మనము దొంగతనం చేస్తున్నాము దేవుడికి ఇవ్వాల్సిందని మనకే తెలియాలి. ఎవరో నాకు చెప్పటం కాదు. ఎప్పుడు నేను అంటాను, ఎవరో నేను చర్చికి రమ్మని అనటం కాదు, ఎవరో నీకు ప్రార్థన చేయమని చెప్పటం కాదు, ఎవరో నీకు బైబిల్ చదవమని చెప్పటం కాదు. నీ లోపల నీకు అనిపించినప్పుడే దేవుడు నీతో మాట్లాడినట్టు. దేవుళ్ళో నువ్వు తిరిగి జన్మించావంటే దానికి రుజువు ఏంటంటే ప్రతి ఒక్క క్రియ నీ జీవితంలో వాక్యానుసారంగా ఉంటుంది. 1 కాదు, 2 కాదు. ఈరోజు మనం ఏం చేస్తాం? కొన్నిటిని పైన మనం పేర్చుకొని వాటి కింద మనం జీవిస్తున్నాం. ఇదిగో ఏదైనా ఆ పైన చూపిస్తున్నాం మనం. ఇదిగో నేను కరెక్ట్గానే ఉన్నా కదా, నేను వర్తమానం కదా, ప్రభురాత్రి భోజనం రాత్రి కదా, నాకు పాద పరిచయం ఉంది కదా, నాకు సంఘం ఉంది, నేను సంఘానికి వెళ్తా, ఇవన్నీ మనం చూపిస్తున్నాం. ఇవి సంపూర్ణం కాదండి. అవి కేవలం పైన పేర్చుకోవడానికే. నీకు లోపల ఉన్నది, నీ జీవితం లోపల ఉన్నది. ఆ వాక్యం నీ లోపల క్రియారూపంలో అది పనిచేయవలసి ఉన్నది. అలా ఎప్పుడైతే పనిచేసిందో అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో ఆయన యొక్క విశ్వాసం అయి ఉన్నావు. దేవుని దృష్టిలో నువ్వు నూతన పరచబడిన వాడు అయి ఉన్నావు. నువ్వు దేవుని యొక్క దృష్టిలో తిరిగి జన్మించిన వాడు అయి ఉన్నావు. ఆయన నీ లోపల క్రియ చేసేవాడిగా జీవించినప్పుడే అప్పుడు నువ్వు నూతన జీవి అవుతావు. ఇప్పుడు పని చేయాల్సింది మనము కాదండి, మన లోపల ఆయన పని చేయాలి. అపోస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దినదినము నేను మరణిస్తున్నాను కాబట్టి క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. సో ఐ హావ్ టు డై ఈచ్ అండ్ ఎవ్రీ డే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ వరల్డ్. ప్రతిసారి నేను ఈ ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న ప్రతిసారి నాలో నేను అనేవాడు చనిపోయాకే అప్పుడు నా లోపల క్రీస్తు జీవించగలడు. ఆయన జీవించలాగున నేను మరణించాలి. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే మనము జీవించాలని, మనం బ్రతకాలని చాలాసార్లు మనకు తెలియకుండా మనమే క్రీస్తుకి సిలువేస్తున్నాం. గుడ్ ఫ్రైడే కాదండి, ప్రతి వారం మనం సిలువేస్తానే ఉన్నాం. ప్రార్థించిన ఆ సమయం ఆయనకి ఇవ్వక. నిజంగా ఒక మాట చెప్తాను, సిలువేయటం అంటే ఏంటి? చాలామంది తెలీదు. సిలువేయటం అంటే ఓ చెక్క మీదకి ఎక్కించి చేతిలో మెగిలి కొట్టమంటారు. కాదండి, సిలువేయటం అంటే తిరస్కరించటం, తోసివేయటం. నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని నువ్వు తోసేస్తే అర్థమేంటి? వినపడలేదండి. సిలువేసినట్టేనా? ఇప్పుడు డైలీ నేను ప్రార్థన చేయాలి, ఇది కరెక్టేనా కాదా? బైబిల్ చెప్పిందే మాట. కాబట్టి డైలీ ప్రార్థన చేయకపోతే అర్థమేంటి? ఎవరో సిలువేస్తారు మనం చెప్పుకుంటున్నాం, మనం వేస్తున్నాం కదా సిలువ అంటున్నాను నేను. మన సంఘానికి క్రమంగా రావస్తున్నావు. నువ్వు విశ్రాంతి దినం ఏ పని చేయవద్దు అని దేవుడు చెప్పుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు ఆజ్ఞల్ని పాటించవలసి ఉన్నావు. దాంట్లో మార్పులు లేవు. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఆ 10 ఆజ్ఞల్లో మార్పులు లేవు. దానికి ఒక చిన్న ఉదాహరణ. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, నిత్యరాజ్యాన్ని పొందుకోవాలి, నేనేం చేయాలంటే ఆయన అడిగిన ప్రశ్న ఏంటో సమాధానం 10 ఆజ్ఞలను పాటిస్తున్నావా అన్నాడు. పాత నిబంధన భాష 10 ఆజ్ఞలు అంటారేమో, కొత్త నిబంధనలో కూడా అంటాడు 10 ఆజ్ఞలను పాటిస్తున్నావా అంటే 10 ఆజ్ఞలు నువ్వు పాటించవలసి ఉన్నావు.
నువ్వు సంఘానికి క్రమంగా నువ్వు రావాల్సి ఉన్నావు. నీ ప్రార్థనా సమయాన్ని దేవునికి ఇవ్వవలసి ఉన్నావు. నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వాక్య ప్రకారంగా నీవు నేను జీవించవలసి ఉన్నావు. ప్రజలు అలా జీవించకపోతే అర్థం ఏంటి? వినబడలేదు. ఇలా మాట్లాడుకుందాం. లోతు దగ్గరికి వాక్యం వచ్చింది, లోతు భార్య దగ్గరికి వాక్యం వచ్చింది. వాళ్ళిద్దరూ ఏం చేస్తారు? లోతు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే నేను అక్కడ దాకా రాలేను అంటే వాక్యం చెప్పినట్టుగా చేయలేను అంటున్నాడు. రెండోది, లోతు భార్య ఏం చేసింది? వాక్యము వద్దు అన్నది చేసింది. వద్దు అన్నది చేయటం అంటే ఏంటి? సిలువ వేయటం. ఇప్పుడు లోతు భార్య ఏం చేసింది? సిలువ వేసింది. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేస్తాం? దేవుడు ఇది వద్దు అంటే అదే మనం చేస్తే, దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, హత్య చేస్తే దాని అర్థం ఏంటి? సిలువ వేయటమే కదా నీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తుని. ఇప్పుడు దేవుడు వద్దు అన్నాక ఆయన మనసు మార్చుకోడండి. నేను దాన్ని అంగీకరించవలసిన, నేను దాని ప్రకారంగా జీవించవలసిన. దేవుడు నాకు ఏది అప్పగించాడో అది నేను చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న మాట ఉన్నది. ఆదికాండం 19:16లో అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపరుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకువచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ ఊరు మొత్తము చూస్తూ ఉండగా ఆ దూతలు లోతు భార్యని, కుమార్తెల చేతులు పట్టుకొని వాళ్ళు బయట తీసుకుని వచ్చారు. అంటే ఎంత బలవంతంగా తెచ్చుంటారు, ఎంత జాగ్రత్తగా తెచ్చుంటారు. ఈరోజు మనకు పంపించబడిన వర్తమానం కూడా మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆ లోకం అనే ఊరిలో నుంచి మన చేతులు పట్టుకొని తీసుకొచ్చి బయట నుంచోబెట్టాను. వాళ్ళకు చెప్పారు, నువ్వు ఆ పర్వతం దగ్గరికి పో. మనకు కూడా చెప్పారు, నువ్వు వాక్యంలోకి సంపూర్ణంగా వెళ్ళు, లోకల్లోంచి బయట తెచ్చి నువ్వు వాక్యంలోకి వెళ్ళని మనం అక్కడ నుంచోబెడితే ఇప్పుడు మనం కూడా అక్కడ తడవ చేసేవాళ్ళుగా ఉన్నామండి. సంపూర్ణంగా బయటికి పోవడానికి సిద్ధంగా లేము. మనం లోకంలో ఉన్న అన్నిటిని విడిచిపెట్టి రావడానికి మనం రెడీగా లేమండి. ఎందుకంటే ప్రతిసారి, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జంప్షన్స్. మనకి అనేకము మనం ఏం చేసామంటే సంపూర్ణంగా చేయక కొన్నిటిని మన ఆధీనంలో పెట్టుకున్నాం. వాటి నుంచి నువ్వు బయటికి రావాల్సి ఉన్నావు. అది సంపూర్ణంగా నువ్వు బయటికి రాకుండా నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? కొన్నిటిని, ఇది పర్వాలేదులే, ఇది ఏమి కాదులే, ఇది పెద్ద విషయం కాదులే, నీకు నువ్వు పెట్టుకున్న ఈ ఎగ్జంప్షన్స్ ఏం చేస్తున్నాయి అంటే పడవకు పడ్డ చిల్లు లాంటివి అయ్యి. మనకు తెలుసు కదా, పడవకు చిల్లు పడితే ఏమవుతుంది? ఇంగ్లీష్లో సామెత ఉంది, తెలుగులో మీకు అందరూ తెలుసు అనుకుంటాను. అది ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్. పెద్ద ఓడకున్న చిన్న రంధ్రము పడవంతా ముంచేస్తుంది. ఆ ఓడంతా ముంచేస్తుంది. రంధ్రము చిన్నదే కదా, బలహీనత చిన్నదే కదా, ఇది పెద్ద విషయం కాదు కదా, దీని గురించి ఏమనుకుంటారులే అని మనం చెప్పే కుంటి సాకులు ఏవైతే ఉన్నాయో రేపొద్దున అయ్యే మనం పరలోకం పోనీయకుండా ఆపితే నువ్వు చేసిన భక్తి ఏమవ్వాలా? నువ్వు ఓడ బాగానే కట్టావు, నువ్వు బిల్డింగ్ బాగానే కట్టావు, అందంగా కట్టావు, కానీ మన జీవితం బయటికి బాగా ఉంది, వస్త్రాలు బాగానే ఉన్నాయి, మాటలు బాగానే ఉంది, కానీ లోపల బలహీనతలు. ఈ బలహీనత చిన్నదే కదా అంటున్నాం. ఈరోజు ఒక మాట చెప్తే ధైర్యంగా ఇక్కడి నుంచి, మన కుటుంబాల్లో ఎవరెవరికి ఏ బలహీనతలో మనకు తెలుసు, కానీ ఆ బలహీనత గురించి మాట్లాడితే ఇంటో గొడవే రోజు. ఎస్ సార్, నో, అది కూడా చెప్పండి నాకు. ఏం చెప్పరు, ఒప్పుకోరా? మన కుటుంబంలో మన గురించి ఉన్న బలహీనతల గురించి మాట్లాడితే ఆ రోజు గొడవ అవుద్దా కాదా? గొడవ అయిందంటే అర్థం ఏంటి? ఒప్పుకోలేదు బలహీనతనని. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ గృహంలో సమాధానం లేదు. నీలో బలహీనత తెలిసి ఎదుటోడు నీతో రాజీ పడి ఉండలేడు. ఇప్పుడు గొడవ కాదా? అయితే యేసుక్రీస్తు రక్తం కాచింది దేనికంటే నీ బలహీనతలు కప్పటానికే. నీ బలహీనతలు, ఆ ఓడలో ఉన్న రంధ్రములనే బలహీనతలు కప్పడానికే రక్తం కాచాడు. నువ్వు ఆ రక్తాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆ రక్తం నీ మీదకి వచ్చినప్పుడు, ఆ బలహీనతని కప్పినప్పుడు, నీ జీవితంలో ఉన్న బలహీనతని రంధ్రం పూర్తిగా కప్పవేయబడినప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణమవుతావు. దాని అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తుని అంగీకరించవలసి ఉన్నావు. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు. ఈరోజు నా బలహీనత నాకు తెలుసా అని చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వాదించటం. ఇప్పుడు లోతు ఏం చేస్తున్నాడు? నేను ఆ కొండ దాకా పోలేను, దూరంగా ఉంది, ఈలోపు చచ్చిపోతానేమో, నా వల్ల కాదు, నన్ను ఎందుకు అంత దూరం పంపిస్తున్నావు? ఎవరితో వాదిస్తున్నాడు?
దేవుడు కాపాడమని, లోతుని కాపాడమని లోతు దగ్గరికి పంపించిన దూతలతో ఆర్గ్యుమెంట్ బిగిన్ చేశాడు. నేను అంటాను, నిజమైన విశ్వాసి ఆర్గ్యుమెంట్ చేయడు. వినపడలేదండి? నిజమైన విశ్వాసి ఆర్గ్యుమెంట్ చేయడు, ప్రార్థన చేస్తాడు. నిజమైన విశ్వాసి వాదించడు, దేవుడి దగ్గర ప్రార్థించేవాడిగా ఉంటాడు. ఈరోజు మన కుటుంబాల్లో మనం వాదిస్తున్నామా? ఈ వాదన అలవాటైపోయి మనం కొన్నిసార్లు మనకు తెలియక దేవుడి దగ్గర కూడా వాదించేస్తాం. ఎలాగైపోయామంటే, ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా. ఏంటది? నీకేం కావాలో నీకు తెలుసా, దేవుడికి తెలుసా? నాకేం కావాలో నాకు తెలిస్తే నా జీవితంలో నిర్ణయాలు ఒక్కటి కూడా తప్పు ఉండకూడదు. అన్నీ రైట్ అయిన మన జీవిత నిర్ణయాలని. నిజం చెప్పండి గట్టిగా, కాదా? అయినా మనం ఏమడుగుతున్నాం ఇప్పుడు ప్రభువుని? ప్రతిసారి అడుగుతాం మనం. ఇదే కాదండి, మన దగ్గరికి ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా నాకు ఇది కావాలి ప్రభువా, నువ్వు ఎలాగైనా నాకు ఇది ఇవ్వాలి ప్రభువా. నువ్వు దేవుడితో వాదిస్తున్నావా, దేవుణ్ణి అడుగుతున్నావా? అడగటంలా మనం అడిగే స్థితి ఎప్పుడు దాచున్నాం. అయితే నేను ఒక మాట చెప్తాను, ఉదయం కూడా చెప్పిన మాట. చాలాసార్లు దేవుడు నువ్వు అడిగింది నీకు ఇవ్వడు. ఎందుకో తెలుసా? నువ్వు పాతాళం పోవడం దేవుడికి ఇష్టం లేక. మనం అడిగిన అన్నిటిని బట్టి మనం ఎప్పటికంటే పాతాళం పోయే వాళ్ళగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, మనం పాతాళం పోవటం ఆయనకి ఇష్టం లేక, మనం పరలోకం పోవాలని నువ్వు అడిగిన పిచ్చి పిచ్చి కోరికలు ఏవైతే ఉన్నాయో దేవుడు తీర్చలా. అయితే రహస్యం తెలుసా? నువ్వు కోరకపోయినా దేవుడును నీ అవసరాలు తీర్చాడు. మన దేవుడు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన కోరికలు తెచ్చే దేవుడు కాదండి, అవసరాలు తెచ్చే దేవుడై ఉన్నాడు. నీ కుటుంబంలో ఏది అవసరమో, నీ మనసుకి ఏది అవసరమో, నీ హృదయానికి ఏది అవసరమో, నీ యొక్క శరీరానికి ఏది అవసరమో ఆయనకి ముందుగానే తెలుసు. కాబట్టి నువ్వు అడగలేవని తెలుసు కూడా నీ రాబోయే సమస్యలు ముందుగానే గుర్తించి దేవుడు నీకు అనేక సార్లు సహాయం చేస్తున్నాడు. దానికి ఒక పేరుందండి, దాని పేరు కృప. దాని పేరు కృప. ఈరోజు నువ్వు ఆ కృపను గుర్తించగలగాలి. నేను ఇది అడిగాను, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నావు, కానీ ఇచ్చిన దాని గురించి నువ్వు కానీ కృతజ్ఞత ఎప్పుడు కలిగి ఉన్నావు? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నా కళ్ళ ముందు నాకు కనిపించేదే నన్ను ఆకర్షిస్తుంది. ఇదే నాకు కావాలని పగలదే రాత్రి ఆలోచనలదే నా మైండ్లో ఇదే తిరుగుతూ ఉన్నది. అయితే ఒక మాట అంటాను, ఆయన రక్తము మరీ ఎక్కువగా తిరగాలి కదా నీ ఆలోచనలో, ఆయన కృప మరీ ఎక్కువగా కనబడాలి కదా అని యొక్క ఆలోచనలో. కాబట్టి ఈ లోక సంబంధమైన వస్తువుల గురించి, ఆశల గురించి, ఆడంబరాల గురించి, జీవితాల గురించి నువ్వు ఆలోచించేదానికైనా ఎక్కువగా ఆయన యొక్క కృప గురించి నువ్వు ఆలోచించాలి. ఏమన్? బైబిల్ అంటుంది, ఆయన యెహోవా కనికరపడుట వలన. ఈరోజు లోతు దినముల్లో ఉన్నట్టుగా ఉంటే, ఈరోజు ప్రభు మన మీద కూడా చూపిస్తున్నది ఏంటి? కనికరం. అదే కనికరం లేకపోతే బైబిల్ చెప్పట్లేదా? ఆయన ఆలస్యం చేయకపోయినట్లయితే ఏ శరీరయు తప్పించుకోనలేడు. ఇప్పుడు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, కేవలం ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు. ఇంకో భాష మాట్లాడితే కనికరం. ఈ కనికరము, జాలి, ప్రేమ, వాత్సల్యము వీటన్నిటికైనా మించింది కృప. ఇప్పుడు ఆయన మనకి ఏకం కృప ఇచ్చాడు అంటే వీటన్నిటిని కలిపితే వచ్చేది కృప అండి. ఆ కృపను బట్టి ఈరోజు మనం ఇలాగున్నాం. ఇప్పుడు ఆయన లోతు కుటుంబాన్ని అసలు ఎందుకు కాపాడాలి? లోతు మీద కూడా తీర్పు రావాలి. అయితే అబ్రహాము చేసిన ప్రార్థనకి దేవుడు కనికరపడి లోతుకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు లోతు అక్కడ బయటికి రావటంలా, దేవుడు అక్కడ అబ్రహాము మాట ఇచ్చాడు, కానీ లోతుని కాపాడేదాకా ఊరిని నాశనం చేయలేడు. తీర్పిచ్చాడు, హెచ్చరిక చేశాడు. ఈ హెచ్చరికకి లోబడి వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మాట ఇచ్చాడు కదా, కట్టుబడాలి. అదే మనమైతే ఏమంటాం చెప్పండి? మనమైతే ఏమంటాం? చాలాసార్లు చెప్పాం, మనం చెప్పిన వాళ్ళు ఇంటల్లా, లోబడటల్లా, మనం ఒక పదమని వచ్చేస్తాం. ఆ పదం ఏంటి చెప్పండి? వినపడలేదు నాకు. ఇక్కడి నుంచి మాట్లాడకూడదని ఒక మాట చెప్తున్నా, నీ చావు నువ్వు చావు అంటాం, వెళ్ళిపోతాం అక్కడి నుంచి. కానీ దేవుడు మాట ఇచ్చాడు, అనలేడుగా దేవుడు మాట. ఆయన మాట ఇచ్చిందే నువ్వు చావకుండా ఉండటానికి, నిన్ను కాపాడటానికి. అందుకని బైబిల్ అంటుంది, నీ తల్లి చేయి విడిచినా, నీ తండ్రి చేయి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాక ఎలా తప్పుతాడు? ఆశ్చర్యం తెలుసా? అబ్రహాముకి మాట ఇచ్చాక అబ్రహాము లోతు గురించి ఆలోచించడం మానేశాడు. ఎందుకని? దేవుడు అబ్రహాముకి లోతు మీద నమ్మకం లేదు, కానీ దేవుడి మీద నమ్మకం ఉన్నది. కాబట్టి అబ్రహాం నిశ్చయంగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఒకవేళ నువ్వు కూడా దేవుడిని ఏదైనా అడిగావా?
ఏం చేద్దాం మనం కూడా ఇంటికి వెళ్ళి ఇక దాన్ని వదిలేసి నేను ప్రభువుని అడిగాను, అది ఆయన నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఇంకో రహస్యం, అబ్రహాము గురించి అబ్రహాం అడగల, అబ్రహాము లోతు గురించి అడిగాడు. ఏమన్ నీ గురించి నువ్వు అడిగితే నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఇతరుల గురించి ఏదైనా అడిగావనుకో, నువ్వు స్వస్థత కావాలి ప్రభు, వాళ్ళని దీవించి ప్రభు, వాళ్ళు ఆశ్రయించి ప్రభు, వాళ్ళకి ఉన్న సమస్యల్లోంచి, శోధనలోంచి, ఇబ్బందుల్లోంచి, వ్యాధుల్లోంచి, బాధలోంచి పైకి లేవనంత ప్రభు అని అన్నాక నువ్వు నిశ్చింతంగా పడుకో. ప్రార్థన చేశాక నువ్వు నమ్మి దేవుడు ఖచ్చితంగా కార్యం అక్కడికి వెళ్ళి చేస్తాడు. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే లేఖనం అంటున్నది, మనం విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానం అయి ఉన్నాం. వీఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ అబ్రహాం బై ఫెయిత్. విశ్వాసం బట్టి మనం ఆయన కుమారులమై ఉన్నాం. నువ్వు అదే విశ్వాసం ఈరోజు కలిగి ఉంటే, అబ్రహాం ఏ నమ్మకం కలిగి ఉన్నాడో అదే నమ్మకం నువ్వు కలిగి ఉంటే, నువ్వు అడిగిన అనేకం ఇప్పటికే వచ్చి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం అడుగుడి మీకు ఇయ్యబడుడి అన్న మాట పట్టుకొని మనం ఎన్ని అడుగుతున్నాం ఆయన్ని? నిజం చెప్పండి, ఎన్ని? లిస్ట్ రాయండి ఒకసారి. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా దేవుణ్ణి అడిగినవే రాయండి కేవలం, ఇంకేమొద్దు. బైబిల్ కన్నా పెద్ద పుస్తకం కాదా? కానీ దేవుడు అడిగిన ఇచ్చిన ప్రతిసారి మనం దేవుడికి ఒక మాట ఇస్తుంటాం కదా, జ్ఞాపకం ఉందా? ఇది ఖచ్చితంగా గుర్తుంటుంది మీకు. ప్రభువా నువ్వు కానీ నాకు ఇది ఇస్తే నీ పని చేస్తాను ప్రభు అంట. దేవుడు అది ఇచ్చిన తర్వాత ఇది చేయకుండా ఉన్న ఎన్నో ఇది కూడా రాయండి. నిజమేనా? చాలాసార్లు మనం సాక్ష్యం చెప్తాం, సాక్ష్యం కలిగి ఉంటాం. సాక్ష్యం చెప్పడం నా ఉద్దేశం, సాక్ష్యం కలిగి ఉంటాం. ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను ఈ పని చేస్తాను, నాలోంచి బలహీన తీసేస్తా, ఇబ్బంది తీసేస్తా, దీని దగ్గర రాను, దీన్ని చూడను, దీన్ని పట్టుకోను, దీన్ని ముట్టుకోను అని చాలా మాటలు. ఇదేమో బయటికి అడుగుతాం, ఇదేమో లోపల ఇస్తాం అన్నమాట. దేవుడిని అడిగిన కార్యం చేశాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? వినపడలేదు, వినపడదు. చూసారా ఇప్పుడు ఎన్నిసార్లు మనం దేవుడు మనతో మాట్లాడాడో వ్యక్తిగతంగా, అది మనం ఒక్కరికే తెలుసండి. నిజమా కాదా? అది సత్యమైతే దేవుడు చేసే కార్యాలు అవి కూడా మనకి మాత్రమే తెలుస్తాయి. చాలా సంగతులు మన జీవితంలో, కొన్ని సంగతులు దేవుడు చేసినప్పటికీ చెప్పుకోలేం మనం. అలాంటి సంగతులు కూడా దేవుడు మనకు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పుకోలేని స్థితిలో, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని వ్యాధులు, చెప్పుకోలేని పరిస్థితిని కూడా దేవుడు మనల్ని అక్కడి నుంచి కూడా బయట తీసుకుని వచ్చాడు. ఎందుకంటే అవి కూడా నువ్వు దేవుడు చెప్పుకున్నావు కాబట్టి, అవి దేవుడు చూశాడు కాబట్టి. ఇంట్లో కొద్దిమంది స్త్రీలు కానీ పురుషులు కానీ తమ భార్య భర్తలకి, తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని సమస్యల నుంచి కూడా దేవుడు మిమ్మల్ని బయట తీసుకుని వచ్చాడు. నేను నిశ్చయంగా చెప్పగలను, ఎందుకంటే దేవుడు అందరి జీవితంలో ఒకేలాగా పనిచేస్తాడండి. నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ ఆయన క్రియల్లో తేడా చూపించాడు. నీ జీవితంలో నీకు వాగ్దానం చేశాడా? చేసి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి తర్వాత మాట, ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకువచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆమేన్. ఇప్పుడు దేవుడు యొక్క దూతల బాధ్యత ఎంతవరకు? దేవుడు వారు ఏం చెప్పాడు అంతవరకు, దాన్ని దాటి వాళ్ళు చేయరు. ఆ ఊరి బయట వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పిన స్థలానికి వాళ్ళని పంపించేంత వరకు ఈ ఊరిని నాశనం చేయొద్దు. ఇది దేవుడు వారికి ఇచ్చిన మాట. ఇప్పుడు దూతలు ఏం చేయాలి? ఎగ్జాక్ట్గా అదే పని చేయాలి. అక్కడ ఉంచండి తర్వాత మాట, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకువచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలువుక, నీవు నశించిపోకుండా ఆ పర్వతంకు పారిపోమని చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఏ పట్టణం అయితే పారు చేయాలనుకున్నారో ఆ పట్టణం బయట తీసుకుని వచ్చారు. దూతలు అక్కడ విడిచిపెట్టారు, వాళ్ళు పని అయిపోయింది అక్కడతో. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఆ పర్వతంకి పారిపో, నువ్వు అక్కడికి వెళ్ళాక మేము దీన్ని నాశనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే లోతు కొరకు సిద్ధపరిచిన పర్వతం అక్కడ ఉన్నది. ఈరోజు కూడా దేవుడు మన కొరకు ఒక పర్వతం ముందు పెట్టాడు. వర్తమానం అని ఒక పర్వతం పెట్టాడు దేవుడు. ఆయన కృప అని ఒక పర్వతం పెట్టాడు. యేసుక్రీస్తు అని ఒక పర్వతం పెట్టాడు. ఆయన అంటున్నాడు, నువ్వు దాని లోపలికి పారిపో, నువ్వు కాపాడబడతావు. నువ్వు లోకాన్ని నుంచి బయటకు వచ్చి అన్నిటిని విడిచిపెట్టాక అక్కడికి పోవాలా. ఆ మూటలు మొత్తం తీసుకుని పోవడానికి వీల్లేదండి. మీరు గమనిస్తే లోతు ఆ ఊర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఏం ప్యాకింగ్ చేసుకుని తెచ్చుకున్నాడు? తమతో పాటు ఏమైనా ఉన్నాయా? కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఏది మనతో పాటు రాదు. అది ప్రత్యక్షంగా సాక్ష్యం కనిపిస్తుంది అక్కడ. కానీ ఈరోజు భూమి మీద మనం అన్నిటికన్నా ఎక్కువ విలువిచ్చేది దేనికి? వినపడలేదు. డబ్బేనా? అంటే
సంపాదన ఇంకో భాషలో మాట్లాడితే. చాలాసార్లు మనం ఆరాధనలో కూడా మిస్ అయిపోతాం, ఇళ్లలో ప్రార్థనలు కూడా మిస్ అయిపోతాం. కారణం ఏంటంటే కుటుంబాన్ని పోషించాలని ఒక భారం. అంతేనా? అంటే వాస్తవంగా డబ్బు మనకి బానిస. కానీ ఈరోజు లోకమంతా ఎలాగైనది? రివర్స్ అయిపోయినది. అది లేకపోతే చూడండి, మీరు గమనించలేదు, ఒక మనిషి చేతులు డబ్బు లేకపోతే ఆ మనిషి ఎలాగుంటాడు? సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? చెప్పండి. డబ్బు అక్కర్లా, ఈరోజు ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే చాలు. ఇంక ఆల్మోస్ట్ అనమాట 4 రోజులు బ్యాలెన్స్ లేదా ఇంక మనిషి ఎలాగంటే అలాగ ఉంటాడు. కనిపిస్తే కొడతాడో కరుస్తాడో అంటుకుంటాడు. ఏంటి సమస్య? ఒక డ్రగ్స్ తీసుకున్న మనిషి 4 రోజులు డ్రగ్స్ దొరకకపోతే ఎలాగుంటాడో, ఈరోజు మొబైల్లో డేటా అయిపోతే మనిషి అలాగైపోతాడు. అటు తిరిగి ఇటు తిరిగి నిద్రపోక, అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒకటి చేసి మొబైల్ డేటా వేశారు. అమ్మయ్యా, ఒక మొబైల్ డేటాకి ఇలాగైపోయావే, చేతులు డబ్బులు లేకపోతే ఇలాగైపోయావే. అంటే దేనికి మనం బానిస అయ్యాం? ఎప్పుడన్నా ప్రార్థన లేకుండా పిచ్చోడైపోయిన ఒక వ్యక్తిని చూసారు మీరు? ప్రార్థన కోసం పిచ్చోడైపోయాగా, ఆయన ప్రార్థన 4 రోజులు ప్రార్థన చేయాలి, ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, పిచ్చోడైపోయిన ఒక్కడిని చూసారు మీరు? కనపడ్డ ఎక్కడ మీకు? ఏంటంటే అవి జరగని పనులు అయ్యి. పుట్టినరోజుకి బట్టలు కొనలేదని ఎంతమంది ఏడుస్తారు? మనం కూడా ఉంటాం చిన్నప్పుడు. ఈరోజు మనం అంటాం కానీ మన పిల్లల్ని, ఒకప్పుడు మనం కూడా చేసినాయి కదా ఇవన్నీ. కానీ ప్రార్థన లేదు, నేను ప్రార్థన చేయలేదు నేర్చుకోలేదు ఎవరున్నారు ఒక్కళ్ళని ఇంట్లో? పరిశుద్ధాత్మను పొందుకోలేదు నేర్చుకోలేదు ఎంతమంది మీ దగ్గర? ఒక్కళ్ళు చేయొద్దండి పుట్టిన దగ్గర నుంచి. అంటే మనం ఏడవలసడానికి ఏడవచ్చల్లా. దేనికి ఏడుస్తున్నాం? లోకానికి సంబంధించింది మన కంటికి కనిపించడానికి వరకు ఏడుస్తున్నాం. అంటే మన స్థితి ఎలాగ మారిపోయిందంటే, అంటే మనం రావాల్సిన క్రమము కాక వేరొక క్రమంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ భౌతికమైనవి, ఈ లోకపరమైన అన్నీ కూడా శరీరం సంబంధించిన సంగతులు. ఈ శరీరం సంబంధించిన సంగతులు పడిపోయి దేవునికి సంబంధించిన ఆత్మీయమైన సంగతులు మనం మర్చిపోతున్నాం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిక చేస్తాడు, గద్దిస్తాడు. ఆయన తీర్పు ఎలాగుండబోదో మనకు చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టే నన్ను లోబడతావని. చూడండి, అదే ఊర్లో గద్దించినప్పుడు ఎంతమంది లోబడ్డారంటే, అక్కడ దాకా వచ్చేసరికి లోతు భార్య, లోతు 2 పిల్లలు. కానీ ఊరు బయటకు వచ్చేసరికి 4 కనిపిస్తున్నారు. ఈ 4లో మళ్ళా సగం దూరం వెళ్ళాక లోతు భార్య వెనక చూస్తున్నది. ఇక మారింది ఎక్కడ? కొద్దిసేపు మనం ఇక్కడ మాట్లాడుకుందాం లోతు భార్య గురించి. వర్తమానంగా మీకు తెలిస్తే బైబిల్లో దేవుడు మంచి వాటి జ్ఞాపకాలు పెట్టున్నాడు, చెడిపోయిందని కూడా జ్ఞాపకార్థం పెట్టున్నాడు. అంతేనా? ఈరోజు కూడా ఐగుప్తు నుంచి వారు ఇజ్రాయెల్ దగ్గర వచ్చేటప్పుడు దారిలో కొట్టబడిన రాయిలోంచి, బండలోంచి నీళ్ళు వచ్చినాయి కదా, ఆ రాయి ఇంకా అక్కడే ఉన్నది. అది గొప్ప సంగతిగా మనం మాట్లాడుకుంటున్నాం. ఐగుప్తు నుంచి వారు ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు వారిని వెంబడిస్తూ ఐగుప్తు సైన్యం కూడా వచ్చాక ఆ సైన్యము నీళ్ళల్లో మునిగిపోతే అవి ఇంకా ఉన్నాయి ఆ జ్ఞాపకాలు. అలాగే లోతు భార్య జ్ఞాపకం కూడా ఉన్నది. దాని అర్థం ఏంటి? జయించిన దానికి జ్ఞాపకం ఉన్నది. వాక్యానికి లోబడకపోతే ఏం చేస్తారో కూడా దేవుడు కూడా చూపిస్తున్నాడు మనకి. దేన్ని బట్టి మనం జాగ్రత్త పడదాం. లోతు భార్య విగ్రహానికి ఒక పేరుంది. ఏంటండి అది? మనం అగ్నిస్తంభం గురించి మాట్లాడుతున్నాం, మేఘస్తంభం గురించి మాట్లాడుతున్నాం, కానీ కొద్ది మంది తెలుసు ఉప్పు స్తంభం గురించి. ఏంటి ఉప్పు స్తంభం? మంచిదానిగా చెడ్డదానిగా? ఇంకా చెడ్డది కూడా అనొద్దండి, వాక్యాన్ని తిరస్కరించిన దానికి. దేవుని యొక్క దూత ఏం చెప్పాడో నువ్వు దానికి కట్టుబడాల. అది ఆ కాలమైనా 7వ సంఘకాలమైనా దూత నీకు ఏం బోధించాడో ఆ దూత వర్తమానాన్ని నువ్వు కట్టుబడాల. ఆ గడికి వారికి వచ్చిన వర్తమానం ఏంటంటే, ఊర్లోంచి బయటికి రండి, వెనక్కి చూడొద్దు, పర్వతానికి పారిపోండి. అదే వాళ్ళకి వచ్చిన చిన్న వర్తమానం. మనలాగా 1205 వర్తమానాలు రాలేదు వాళ్ళకి వచ్చే చిన్న వర్తమానమే. నోవా కాలంలో కూడా చిన్న వర్తమానమే, బయట ఉండొద్దు, ఓడలోకి రండి. లోతు దినములో చిన్న వర్తమానమే, లోపల ఉండొద్దు, బయటికి రండి, పర్వతానికి పారిపోండి. ఇప్పుడు మనకు వచ్చిన వర్తమానం ఏంటంటే, లోకంలో ఉండకండి, ఈ మహాబబులోని కూలిపోతుంది, ఇది నాశనం అయిపోతుంది, తీర్పు తీర్చబడుతుంది, మీరు సంపూర్ణంగా యేసుక్రీస్తు లోపలికి రండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బైబిల్ అంటున్నట్టుగా నోవాహు దినాల్లో, లోతు దినాల్లో ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉన్నది. ఇప్పుడు లోబడే వాళ్ళు ఎంతమంది? 120 ఏళ్ళు అదే నోవాహు ఇప్పుడు వచ్చి బోధిస్తే నేను అనుకుంటా ఆ 7 కూడా కష్టమే అనుకుంటా. ఎందుకని మనకున్న జ్ఞానం ఎంతటిది?
ఎవరు మనకి బైబిల్ బోధించే దాంట్లో ఏం తప్పులు ఉన్నాయని ఎదుగుతూ ఉంటాం, ఎలా వీళ్ళని పట్టుకోవచ్చని ఎదుగుతూ ఉంటాం. అయితే ఎలా పట్టుకోవడం అనే దానికన్నా కూడా నేను దేవుడి దగ్గరికి ఎలా రావాలని వెతికితే ఎంత బాగుండును, ఆయన ఎలాగ సమీపించాలని, ఎలాగ బలంగా పట్టుకోవాలి, ఎలాగ ఆయన్ని విడిచిపెట్టుకుని ఉండాలి, నా దగ్గర నుంచి క్రీస్తు వెళ్ళిపోకుండా ఉండాలంటే నేను ఏం చేయాలనే దాని మీద నేను ఎక్కువగానే శ్రద్ధ పెట్టుంటే ఈరోజు మిగతా వాటి మీద శ్రద్ధ పెట్టలేను కదా. నువ్వు క్రీస్తులో ఉండగా నీ కుటుంబం యొక్క పోషణ దేవుడు చేయలేడా? నీ జీవితానికి సంబంధించిన సమస్య దేవుడు నీకు ఇవ్వలేడా? నీ ఆరోగ్యం నీకు ఇవ్వలేడా? నీకు మనశ్శాంతి ఇవ్వలేడా? ఆయన అన్నీ ఇవ్వగలడు. అయితే మనము సంపూర్ణంగా ఆయన పోయి తిరగక మనము సగం సగం తిరగటం వల్ల అన్నీ సగం సగం దాకా వచ్చి ఆగిపోతాను. మన జీవితాల్లో ఒక అలవాటు ఉందండి, ఇది అయిపోద్ది అనుకున్నా ఈరోజు నేను, ఎక్కడి దాకా వచ్చి ఆగుతుంది? చివరి దాకా, లాస్ట్కి వచ్చి ఆగిపోద్ది. ఏంటి కారణం? ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, సగంలో ఆగిపోయింది, ప్రారంభించగానే ఆగిపోయింది. ఏంటి ఎలాగైంది? అలాగైంది. అయితే ఒక మాట చెప్తా, అవి దేవుడి చిత్తాలు కాదు, దేవుడి చిత్తాలు కాదు. ఎప్పుడు కాదంటే ప్రారంభంలోనే కాదు. అయితే మనం ఇది అవ్వదు అని 90% ముందుకు వెళ్ళిపోయే మనంతటా మనం మొండిగానో మనకున్న శక్తి జ్ఞానము వీటన్నిటి బట్టి దాన్ని లాక్కొని వచ్చేసి మనం అనుకున్న అయిపోద్దిలే 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 అని. దేవుడి చిత్తం లేకుండా ఏది అవ్వదు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది పదే పదే. యెహోవా సెలవేయక తిని తృప్తి పొందగలవాడేవాడు. నువ్వు తిన్నాక నేను ఈరోజు మంచి భోజనం చేశాను అనుకోవటానికి కూడా దేవుడికి సహాయం చేయాలి. కాబట్టి మన జీవితంలో కార్యం బిగిన్ చేసా, కార్యం సఫలం అవ్వాలంటే దేవుడికి సహాయం చేయాలి కదా. నువ్వు తినే ఒక పూట భోజనమే నువ్వు తృప్తి చెందలేవు నువ్వు తింటే. ఎన్నిసార్లు చూడండి, మీరు కాదు నేను ఇక్కడ అందరం గురించి మాట్లాడుకుందాం, ఎన్నిసార్లు మనం భోజనం చేసి కూడా ఈరోజు సరిగ్గా లేదు, తిన్నాం కానీ లోపల తృప్తి లేదు. అలాంటి భోజనం చేయలేదా? ఇంట్లో కానీ బయట కొన్నిసార్లు హోటళ్ళకు పోయి కూడా భోజనం చేసి ఏమన్నామంటే చచ్చి బాగానే పడలేదు, ఇంకోసారి ఈ హోటల్ రావడానికి వీలే లేదు. నువ్వు తిని కూడా తృప్తి పొందలేవు, అటువంటి స్థితి. మరి ఇంత చిన్న విషయంలోనే దేవుడిచ్చిన మాట నెరవేరుతుంది. మరి నీ జీవితంలో పెద్ద పెద్ద కార్యాల విషయంలో దేవుడు అన్న మాట, దేవుడు అనుకున్న మాట, ఆయన కలిగి ఉన్న ఆలోచన నెరవేరుతుందా లేదా అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటున్నాడు, నీవు ఎక్కడ నిలువుక నీవు నశించిపోకుండా ఆ పర్వతము దగ్గరికి పారిపోమ్మని చెప్పగా ఎక్కడ ఆగద్దన్నాడు. ఈరోజు దేవుడు మనతో చెప్పే మాట కూడా అదే. లోతు దినముల్లో అన్నట్టుగా ఈ పూట దేవుడు మనతో చెప్పే మాట, నువ్వు ఎక్కడ ఆగక ముందుకెళ్ళిపో. అయితే మనం ఏం చేసాం? మన కుటుంబంలో ఒక పరిస్థితి ఎదురుగానే అక్కడ ఆగిపోయాం. అక్కడ ఒక స్తంభం బాతాం, అక్కడ ఒక జెండా కట్టాం, అక్కడ ఒక గూడు కట్టాం, అక్కడ ఒక టెంట్ వేసాం, ఒక బెడ్ ఏర్పరచుకున్నాం, ఎక్కడే నివాసం ఉంటున్నాం. ముందుకు పోవట్లేదు మనం. బెతెస్దా కొనే దగ్గర ఆయన ఏం చేశాడు? బైబిల్ చదివారా? బెతెస్దా కొనే దగ్గర యేసుక్రీస్తు వచ్చాక అక్కడ ఉన్న కుంటివాడిని లేచి వెళ్ళమన్నా ఏమన్నాడు? నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. కోనేరు దగ్గరికి ఉండడానికి వచ్చిన ఎలా వచ్చాడు? పరుపు కూడా తెచ్చుకొని అక్కడ పడుకునేలాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసాం? మన సమస్య అనే కోనేరు దగ్గర, ఇబ్బంది అనే కోనేరు దగ్గర, శోధన అనే కోనేరు దగ్గర, వ్యాధి అనే కోనేరు దగ్గర, బాధ అనే కోనేరు దగ్గర, కోరిక అనే కోనేరు దగ్గర పరుపులు వేసుకోదు, అపార్ట్మెంట్లు కట్టుకున్నాం. అపార్ట్మెంట్లు కట్టేసుకుని అక్కడే ఉండిపోయాం. మరి ఎక్కడికి కదలాలా? అయితే రహస్యం ఏంటంటే వాడు అక్కడ 38 ఏళ్ళ నుంచి పరిపేసుకొని ఉన్నా కూడా వాడు మామూలుగా కదలటల్లా, దూతని కింద పంపించినా కదలటల్లా. చూడండి, నోవాహును దాటిపోయాడు, లోతును దాటిపోయాడు, దోతే వచ్చి లాగినా కూడా రావటల్లా, నీళ్ళని కలిపినా కూడా దిగటల్లా. ఇప్పుడు యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. రహస్యం ఏంటంటే అబ్రహామును వదల్లా, నోవాహును వదల్లా, లోతుని వదల్లా, 38 ఏళ్ళ నుంచి అక్కడే పడున్న కుంటోని కూడా దేవుడు వదల్లా, వచ్చి పక్కకు జరిపాడు. దాన్ని బట్టి నీకు ఒక విశ్వాసం రావాలి. రాత్రి నువ్వు వాక్యం పట్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే నువ్వు 38 ఏళ్ళ నుంచి నువ్వు కదలకుండా ఒకే చోట దేవుడిని కదిపి నిన్ను బాగు చేయగలడు. నువ్వు చెడిపోయిన ఆ సోయర్ అనే పట్టణంలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని బయటికి రావు. సొదమ నుంచి దేవుడిని బయటికి తేగలడు, గొమొర్రా నుంచి నిన్ను బయటికి తేగలడు. లోకమనే దానిలో నుంచి క్రీస్తు అనే వాడలోకి దేవుడు నిన్ను తేగల సమర్థుడై ఉన్నాడు. నువ్వు ఆయన ఒక ఆలోచనలో ఉంటే చాలు, ఆయన ఒక చిత్తంలో ఉంటే చాలు అని ఇంకో మాట చెప్పాడు. ఇక్కడి నుంచి నువ్వు పారిపో. ఎక్కడి నుంచి పారిపోమన్నాడు తెలుసా? తీర్పు జరగబోతా ఉంది, తీర్పులోంచి పారిపో.
లోకల్ నుంచి పారిపో, నీ ఆశల నుంచి పారిపో, నువ్వు కట్టుకున్న బిల్డింగ్లు, నీ పత్రాలు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ సంపద అన్నిటి నుంచి పారిపోమన్నాడు. లోతు భార్య అంటుంది, అయ్యో నేను బ్యూటీ పార్లర్ కట్టుకున్నానే, నా బ్యూటీ పార్లర్ ఏమైపోతుందో, నా ఆస్తి ఏమైపోద్దో, నా ప్యాలెస్ అయిపోద్దో, నా బంగారం ఏమైపోద్దో అని మొత్తానికి ఎదురు చూస్తే ఏమైంది చెప్పండి? ఏ స్తంభం కూరకు పనికిరాదా ఉప్పు? ఏమైంది ఇప్పుడు? కరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్గా పదం ఏంటంటే తెలుసా? అసహ్యమైన దానికి చిహ్నంగా ఆమె అక్కడ నిలబడింది. దేవుడు యొక్క వాక్యాన్ని వ్యతిరేకించిన దానికి ఒక చిహ్నంగా అక్కడ నిలబడింది. ఈరోజు దేవుడు మనం అలా ఉండకూడదని మనల్ని ఇన్ని రకాలుగా గద్దిస్తున్నాడండి. ఇన్ని రుజువులు పెట్టి, ఇన్ని మాదిరిలు పెట్టి, ఇంత బైబిల్ గ్రంథం దేవుడు రాయించి, ఇన్ని సంఘాలు కట్టి, ఇంతమంది సేవకులు పంపించి, ఆయనే పరిశుద్ధాత్మక రంగం మీదకి వచ్చి మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, మనము తీర్పులోకి పోవద్దు. దేవుడు మన మీద కనికరపడి, మన మీద జాలిపడిన కారణం చేత దేవుడు ఆయనకు మహాకృప చేత ఈరోజు మనల్ని అన్నింటినీ తప్పిస్తున్నాడు కదా అని చెప్పి దేవుడిని మనం అలసిగా చేయొద్దు. చాలాసార్లు మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు, దొరికిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒప్పుదలకి వచ్చినట్టుగా ఉంటాం. ఈ మాట జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఒప్పుదల కలిగి ఉండటం వేరు, ఒప్పుదల కలిగి ఉన్నట్లుగా ఉండటం వేరు. దొరికాం కాబట్టి మనం ఏం చేస్తామంటే, సరే అయ్యింది, తప్పు అయితే అయ్యింది, అయిపోయింది, ఇంకొదిలేసాయి అంటే ఇది ఒప్పుకున్నట్ట? చెప్పండి. ఇది కొట్టేయబడుతుందా? కొట్టేయబడుతుంది. ఏంటి కారణం? సంపూర్ణంగా ఒప్పుదల లేదండి. అంటే ఆ మనిషి మళ్ళా చేయడానికి రెడీ, ఆ స్త్రీ కానీ పురుషుడు గారు మళ్ళా చేయడానికి రెడీ. ఒప్పుకోలేదు అంటే నువ్వు పశ్చాత్తాపం కలిగి ఉంటే నీ ఒప్పుదల అలాగుండదు. నువ్వు పశ్చాత్తాపం కలిగి ఉంటే అది నీ మనసులోంచి వస్తుంది. అయిపోయింది, అది అయిపోయింది, వదిలేసే, ఇంక సరే తప్పు చేస్తారు, ఇంక పొద్దుగుకులు ఇదే మాట అంటే ఎలాగుంటుంది? లేదా అక్కడ సమాధానం లేదు, ఒప్పుదల లేదు. ఎక్కడైతే సమాధానం, ఒప్పుదల లేదో అక్కడ దేవుడు రంగం మీదకి రాలేడు. నువ్వు తప్పు చేస్తుంటే నిజంగా నీ హృదయం అంతటా దేవుడి ముందు ఒప్పుకుంటే నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఆ తప్పు వైపు చూడలేవు. ఆ తప్పు వైపు చూడకుండా చేసేవాడు నీలో ఉన్న క్రీస్తే. బైబిల్ అంటా ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ బికాస్ యు ఆర్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఎలా దుఃఖపరుస్తామని పరిశుద్ధాత్మ అంటే అబద్ధము చెప్పి చుట్టుపక్కల వారిని ఒప్పించినప్పుడు, ఇతరుల మెప్పు కొరకు మనం మాట్లాడినప్పుడు, ఇతరులను ఆకర్షించడానికి మనం మాట్లాడినప్పుడు, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడుతున్నప్పుడు, తప్పు చేస్తూ దాన్ని కవర్ చేయాలనుకుంటున్నప్పుడు, ప్రార్థన చేయకుండా చేసేవాళ్ళలాగా ఉంటున్నప్పుడు, క్రైస్తవుడిలాగా నటిస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అపరాధములు అయి ఉన్నాయి. మనం ఎలాగ ఉండాలంటే లోపల ఎలాగుందో నువ్వు బయటికి ఎలాగుంటావు. నువ్వు విశ్వాసిలాగే ఉండు. సంపూర్ణంగా విశ్వాసిలాగా నటించద్దు. క్రైస్తవం అంటే నటించడం కాదండి, క్రైస్తవం అంటే జీవించడం అయి ఉన్నది. ఏమండి? క్రైస్తవం అంటే పోటీ కాదండి, క్రైస్తవం అంటే కలిసి పని చేయటం అయి ఉన్నది. ఈరోజు మనం కలిసి ఒక్క మాట మీద ఉండాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్టిజం పొందుతిమి, ఒక్కటే ఆత్మలోది పానం చేసేదిమి. మనమందరం ఒక్కటే శరీరంలో ఉండి ఒక్కటే ఆత్మలోది కానీ పానం చేస్తే మన మధ్యలో గొడవలు వస్తాయా? మన మధ్యలో విభేదాలు వస్తాయా? మన మధ్యలో సందేహాలు ఉంటాయా? గట్టిగా చెప్పరెవరు? ఉంటాయా, ఉండవా? మరి భార్యాభర్తల మధ్యలో సందేహాలు ఎందుకు ఉంటున్నాయి? అనుమానాలు ఎందుకు ఉంటున్నాయి? బయటికి చెప్పుకోలేనట్టుగా ఎందుకు అనుమానం పడుతున్నామంటే, చూడండి, నీ కాల వర్తమానం ఒక మాట అంటది, నీవు నీ భార్యని సందేహించినా, నీ భర్త నువ్వు సందేహించినా నీ దగ్గర పరిశుద్ధాత్మ లేదు. ఎట్లాగా అంటే పరిశుద్ధాత్మని నేను కలిగి ఉండాలంటే నేను ఎవరిని అనుమానించను. మొట్టమొదటిగా క్రీస్తు నేను కలిగి ఉంటే యేసుక్రీస్తు ఎవడని అనుమానించాడా? చెప్పండి బైబిల్లో. దేవుడు ఎవరైనా అనుమానిస్తాడా? మనం అనుమానిస్తున్నామంటే మన దగ్గర ఇప్పుడు ఏ ఆత్మ ఉన్నట్టు? అనుమానపు ఆత్మ ఎవరిది? కొద్ది గట్టిగా చెప్పండి, వినబడేలాగా. ఏంటది? రైట్. ఇప్పుడు మనకి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? చెప్పరు, చూసారా? ఉన్నా వదిలేయటమే, రాత్రి ఇక్కడే పడేయండి, ఇక్కడ పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఏ ఒక్క విషయం నీకు అనుమానం రావడానికి లేదు. నేను ఇంకో మాట కూడా చెప్తా, అనుమానం వస్తుంది ఎంత చెప్పినా కూడా. అది మీకే కాదు, నాకు కూడా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నేను
ప్రభువా ఈ దెయ్యం నాకొద్దు, దీని సంగతి ఏంటో నువ్వే చూడు, నీకు అప్పచెప్పేస్తున్నాను, అప్పచెప్పేసుకుంటే నేను ఫ్రీ అయిపోతా. ఆమేన్. కాబట్టి మనం త్వరగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ పర్వతం దగ్గరికి పారిపోవటం, క్రీస్తు దగ్గరికి పారిపోవటం. అనుమానం వచ్చిందా అన్ని వదిలిపెట్టి అక్కడ పారిపోండి, సందేహం వచ్చింది అక్కడ పారిపోండి, గొడవ వచ్చింది అక్కడ పారిపోండి. ఏం చేసినా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవటమే, ఆయన దగ్గరికి వెళ్ళిపోవటమే, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవటమే, ప్రార్థన చేయటమే, ఆయనకి అప్పగించడము, అని వదిలిపెట్టడం. మిమ్మల్ని తిట్టినోడు, దూషించినోడు, ఎగతాళి చేసినోడు, వాడు అన్న మాటలు కానీ మీరు ఏడ్చాడు, కన్నీరు పెట్టారు, తల కూడా పైకెత్తుకునే స్థితిలోకి వచ్చారు, అన్ని దేవుడికి అప్పచెప్పి రేపొద్దు మీరు సంతోషంగా మళ్ళా పోండి, వాడి ముఖం ఎలాగుంటుంది ఇప్పుడు? వాడి ముఖం ఎలాగుంటుంది ఇప్పుడు? నిన్న నేనే నేను అన్నది, నేనే నేను ఇబ్బంది పెట్టాను, నేనే నేను శోధించాను, నేనే నేను ఏడిపించాను. వాడి పరిస్థితి ఎలాగుంటుంది తెలుసా? ఇప్పుడు మీరు నెమ్మదిగా ఉంటే గందరగోళం వాళ్ళ లోపల బిగిన్ అవుతుంది. అపవాది దగ్గర మీరు చేయాల్సిన పని ఇదే. వర్తమానం ఒక మాట అంటది, నీకు వ్యాధి పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు నువ్వు అవి తలుసుకొని బాధపడకుండా, ఈ వ్యాధి పోవాలంటే, బాధ పోవాలంటే దేవుడు రావాలి. కాబట్టి వచ్చిన వ్యాధి కన్నా ఇది తీర్చడానికి, కుదర్చడానికి వచ్చే దేవుడు నువ్వు చూసిగా ఉన్నట్లయితే నువ్వు సంతోషంగానే ఉంటావు. ఇప్పుడు వచ్చేదాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీకు పెట్టిన బాధ పెట్టి అపవాది ఎలాగ ఉండాలి? వీళ్ళకి ఇన్ని బాధలు పెట్టి వీళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటున్నారు అని వాడు బాధపడాలి. నువ్వు ఎలాగ జీవించాలి? ఇప్పుడు ఎంత విశ్వాసం కలిగి ఉండాలి? కాబట్టి నేనేమంటానంటే, వాటన్నిటి మధ్యలో నుంచి నువ్వు దేవుని స్తుతించు, వాటన్నిటి మధ్యలో నుంచి నువ్వు దేవుడి పడుగులే, ఇంకా కుదిరితే దేవుడేపు పరిగెత్తు. ఏ ఒక్కరిని చూడొద్దు, మనుషులు కాదు, సేవకులు కాదు, ఏ ఒక్క వ్యక్తి వైపు కాదు, కానీ నువ్వు దేవుడి యొక్క శక్తి వైపు చూసినట్లయితే ఆయన హస్తం కింద నువ్వు భద్రపరచబడతావు. ఆమేన్. ఈ సమయంలో మనం ఎదుర్కోవాల్సింది ఒకటి ఉన్నది. నా కుటుంబము, నా జీవితము, నా బంధువులు, నా స్నేహితులు, నా కులము, నా మతము, నా ఊరు, నా ప్రాంతం అనే కొన్ని లక్షణాలు మనకున్నాయి. నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలంటే కరెక్ట్గా మాట్లాడితే అన్నిట్లోంచి నువ్వు బయటికి రావాలి. అన్నిటికన్నా కష్టమైన పని తెలుసా? నా కుటుంబం నుంచి నేను బయటికి రావటం. ఎస్ నోనా? నిజం చెప్పండి, మీ కుటుంబం మీకు బంధకం కాదా క్రీస్తుకి? చాలాసార్లు బంధకం. పాస్టర్ గారు అయితే కుటుంబాన్ని వదిలేయమంటారా? వదిలేయమని చెప్పట్లా, దేవుడే వాళ్ళని తిప్పమంటున్నా. నీకు చేతనైతే వాళ్ళని తిప్పు. ఎలా తిప్పాలని వాళ్ళ మాట వింటలేదండి. ఎందుకు వింటారు? నువ్వు జీవించేస్తే వింటారు. అంటే ఇప్పుడు ఎక్కడ నా ఫైటింగ్ ఎక్కడంటే, నేను విన్న వాక్య ప్రకారంగా జీవించే దాంట్లోనే. అయితే ఇంకో మాట చెప్తా, నువ్వు 100కి 100% జీవించినా వాళ్ళు తిరగకపోవచ్చు. ఎందుకు తిరగరు? వాళ్ళు ఎన్నికలో ఉంటే తిరగాల. వాళ్ళు ఎన్నికలు లేనప్పుడు, దేవుడు యొక్క చిత్తం లేనప్పుడు నువ్వు తాడేసి లాగినా వాళ్ళు రారు. నిజమే కదా? మనం చాలామంది సువార్త చేసామనుకుంటాం, చర్చికి తాడేసి లాగుతాం. ఎంతమంది వస్తారు? ఆయాసం వస్తుంది, తాడు తెగుతుంది, చేతులు ఎర్రగైపోతాయి. వస్తారా? రారు. కారణం ఏంటి? వాళ్ళ టైం వచ్చాక వాళ్ళే పరిగెత్తుకొని వస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో అంతే. మనం ఎంత ప్రయత్నం అంత ప్రయత్నమే. అయితే నేనే వాళ్ళని మార్చేయాలనుకోవద్దు. నువ్వు వాళ్ళకి వాక్యం చెప్పు, సువార్త చెప్పు, నీ సాక్ష్యం చెప్పు, నీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యములు చెప్పు, అంతవరకే. నువ్వు వాళ్ళని మార్చలేవు, నువ్వు మార్చలేవు, ఏ సేవకుడు భూమి మీద మార్చలేడు. మార్చే దేవుడు ఒక్కడే. చాలాసార్లు మనం తీసేసుకున్నాం ఆ బాధ్యతని. వాళ్ళని కొట్టో, తిట్టో, బలవంతం చేసో, ఒత్తిడి చేసో, ఏదో ఒకటి చేసి ముందు మనం అనుకుంటాం వాళ్ళని నీళ్ళలో ముంచేయాలి. అమ్మయ్య ఇలా ముంచేసా, ఇంక అయిపోయింది పో. ఏ నీళ్ళలో ముంచడం అంటే బాప్టిజం ఇచ్చేయటం. బాప్టిజం ఇచ్చేస్తే అయిపోతుందా? ప్రారంభం అక్కడి నుంచే కదా, అక్కడితో అయిపోలా. మనం కూడా అంటాం చూడండి, చిన్నప్పుడు చాలా కుటుంబాల్లో పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటుంది. అబ్బాయి ఏ పని చేయట్లా, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, రాత్రి ఇళ్ళకి రావట్లా, లేటుగా ఉంటున్నాడు, అడు తిరుగుతున్నాడు, ఇడు తిరుగుతున్నాడు, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అని తిరుగుతున్నాడు. ఏం చేద్దాం? అమ్మా సమాధానం చెప్తుందేనండి. ఏం చేయాలమ్మా? అది సంగతి. ఏం చేయాలి అలా తిరిగేవాడికి? వాడే మాట అంటల్లా, వాడికి పెళ్లి చేస్తే ఇంక అమ్మాయి జీవితం నాశనం కాదు. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? చూసారా, వాడిని బాగు చేయాల్సింది పోయి మనం ఏం చేశాడు, ఇంకొకరిని తీసుకొచ్చి ఇంకొక ఆమె ఆడవాళ్ళ జీవితకాలను బట్టి ఆ పెళ్లి చూసినట్టు జరుగుతుంది ఆమె మొత్తం బతికినంతకాలం. అవునా కదా? ఇప్పుడు మన సంగతులు కూడా అలాగే అవును ఇంచుమించుగా. మనం బలవంతంగా లాగి చచ్చితో తీసుకొచ్చి వాళ్ళు నీళ్ళలో ముంచామనుకోండి, వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు?
మీకు అందరూ తెలుసు, నేను నీళ్ళల్లోకి వచ్చాక కూడా అడుగుతాను, నిన్ను ఎవడన్నా ఒత్తిడి చేసి పిలిస్తే వెనక్కి వెళ్ళిపోమంట. ఎందుకంటే నీ హృదయంలోంచి వస్తే దేవుడు నా కొరకు వచ్చాడు, రక్తం గార్చాడు, నా కొరకు నేను కడగబట్టాను, నా కొరకు నా పాపాలు తీసేయడానికి ఆయన వచ్చాడు, ఆ పాపం నేను వదులుకోవడానికి సిద్ధపడుతున్నాను అని నువ్వు రావాలి. కానీ నీ పాపము నువ్వు తీసేసుకోవడానికి నేను ఎవడో లాగటం ఏంటి అంటున్నా. నా పాపం నా దగ్గర ఉంచుకుంటానంటే నేను కాదని ఎవడెవడు. అంతేనా? బాప్తిజం దేనికి? పాపం కడుక్కోవటానికి. ఇప్పుడు పాపం కడుక్కోవడానికి నన్ను ఎవడని కలవాలా? నా కాళ్ళకి బురదైందండి, నా ఒళ్ళంతా బురదైంది, నాకు ఎవడని చెప్పాలా కడుక్కోమని? నాకు బురదైందని అర్థమైతే చాలండి. ఇప్పుడు మన పని అది, నీకు బురదైందని చెప్పడమే మన పని. ఆ బురద కడుక్కోమని చెప్పడం మన పని. కడగడం నా పని కాదు, కడగడం దేవుడి పని. బైబిల్ అంటుంది వాక్యం అనే, గట్టిగా చెప్పండి, ఉదక స్నానము చేత మీరు కడగబడిరి. వాక్యము ద్వారా మీరు కడగబడండి. క్రీస్తు ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా కడగబడ్డారు. మనుషుల ఆలోచనలు కాదు, మనుషుల మాటలను కాదు. మనం చెప్తా ఉంటాం, నన్ను ఆయన నడిపించాడండి, నన్ను ఈ నడిపించాడండి, నన్ను ఆమె నడిపించదండి, మా పాస్టర్ గారు అండి. ఒక మాట అడుగుతారు, ఎవడు మనకి ఆత్మీయ తండ్రి? భూమి మీద ఏ మనిషి నీకు ఆత్మీయ తండ్రి కాదు. ఆత్మీయ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నన్ను ఏ ఒక్కడు నడిపించలా, క్రీస్తే నడిపించాడు. నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించి, ఆ వ్యక్తికి అంతకన్నా ముందుగానే సాక్ష్యం ఇచ్చి, ఆ వ్యక్తిని కడిగి రెడీ చేసి సువార్త చేయించండి ఇక్కడ తెచ్చింది. ఎందుకంటే దేవుడి కొరకు నన్ను దేవుడు తెచ్చుకున్నాడు. ఏ మనుషులు మనల్ని ఇక్కడికి తేలేరు. కాబట్టి మనం ఎవరికి లోబడాలంటే మనుషుల కన్నా ఎక్కువగా దేవుడికి లోబడాలి. ఎందుకంటే రక్తమైనది, కడిగింది ఆయన, శక్తి అయినది, కృప అయినది, వాక్యమైనది, అన్నిటినీ భరించి మన కొరకు వచ్చింది ఆయన, నిలబడింది ఆయన, మన పక్షమున పోరాటం చేసింది ఆయన. అన్నీ ఆయన చేస్తే ఇప్పుడు ఘనత ఎవరికి ఇవ్వాలి? మహిమ ఎవరికి ఇవ్వాలి? ప్రభావం ఎవరికి ఇవ్వాలి? స్తుతిపాత్రుడు ఆయన, ఘనతకు సంపూర్ణమైన అర్హత కలిగిన వాడు, అన్నీ ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. లోతుని కాపాడమని అడిగింది ఎవరు? అబ్రహాము. అబ్రహాము కాపాడగలడా? అయితే అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి అడిగాడు. లోతు చెప్పలా, నేను కాపాడుతా, లోతు ఎక్కడి నుంచి నేను చెప్పిన మాట వినాలనలా. ఎలాగుంటుంది ఇది? మనమైతే ఏమంటాం? నేను నడిపించా దేవుని దగ్గర, కాబట్టి ఇక్కడి నుంచి ఎచ్చుకెళ్ళిన తర్వాత నువ్వు నా వెనకాల నిలబడాలి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? మరి ఇప్పుడు నేనంటే ఆ మాట అంటుంటుంది, ఇంతమంది సేవకులు మొత్తం నా వెనకాల నిలబడాలి, నేను మిమ్మల్ని నడిపించా అంటే ఎలాగుంటుంది? ఆయన అక్కడ నడవమండు నన్ను, నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ నడిపించుకుంటావు, నేను పైన ఉండు, పైకి రావటానికి నీకు అవకాశం లేదంటాడు. అయిపోయాను. ఎంత కష్టపడింది దేనికి? పరలోక రాజ్యం వెళ్ళటానికి, ఆయనతో పడటానికి, ఆయన భుజం మీద చెయ్యేసి బడా నా మంచిదాస్ అనాలి, దాని కొరకు ఎంత ప్రయత్నం చేస్తాను. అదే పోయినప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు సమస్య అదే. మనం అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం మర్చిపోయాం. ఇక్కడ ఆటలో పడిపోయి దీని లోపల ఉండి రక్తమాంస సంబంధించిన కోరికలు, ఆలోచనలు, ఈ తలనొప్పులు దీంట్లో పడిపోయి అక్కడ వదిలేసాం. ఇక్కడ పెట్టుకొని దీని కొరకు కొట్టుకోవడం, దీని కొరకు తిట్టుకోవడం, దీని కొరకు అలకటం. అవునా కదా? ఇంకా ఉన్నాయి ఇళ్లలో అలకలు. ఏమేసి మరి ఉన్నాయి అలకలు. నువ్వు అలుగుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా క్రీస్తులో రాలేదు. అవునా కదా? చెప్పడం ఎవరు గట్టిగా రావట్లేదు, చప్పుడు రావట్లేదు. నాకు కొద్దిగా వస్తే గట్టిగా బాగుండను. ఇలా చప్పుడు రాలేదంటే ఇంకా ఉన్నాయి అని అర్థం. అంతే కాదు, ఇంత చెప్పిన రాలేదంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా రాలేదు చూసారా? అయితే పర్వాలేదు, ఇంకా అర్థమైంది నాకు. ఎందుకని ఈ మాట చెప్తానంటే, నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదో, ఒక సంగతి మీదో నువ్వు అలక కలిగి ఉన్నావో, నీ లోపల క్రీస్తున్నాడు, అదే ఉంటుంది. అవునా? ఒక వ్యక్తి మీద నువ్వు అలక కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేవు. అదేం చేసినట్టు? ఇప్పుడు మనం ఈ లోపల ప్రేమ లేకపోతే చెప్పండి గట్టిగా, ప్రేమ లేనివాడు అన్నీ ఉన్నాయి కానీ రైట్. ఇప్పుడు అలకుంటే, కోపం ఉంటే నువ్వు ప్రేమించగలవా? కాబట్టి కోపం అంటే ఏంటి? ఇప్పుడు వ్యర్థుడివే. కాబట్టి ఏం చేద్దాం? కోపాన్ని, అలకని వీలైతే పార్సిల్ చేసి పసిఫిక్ పంపిద్దాం, మళ్ళీ రావద్దని చెప్పండి, కింద అడ్రస్ రాయకండి, పంపించేయండి దాన్ని. ఎందుకంటే కింద అడ్రస్ రాస్తే అది కరెక్ట్గా చేరకపోతే మళ్ళీ వెనక్కి వస్తుంది. కాబట్టి ఏం చేద్దాం? కొన్ని మనకు వద్దండి, దేవుడు వద్దంటున్నాడు, నువ్వు ఇక్కడికి రావద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు పరిగెత్తు అన్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే, పాత పాడైపోయిన జీవితంలోకి, చెడిపోయిన జీవితంలోంచి దేవుడు బయటికి తీసుకొచ్చి, ఆ సొదొమ గొమొర్రా బయట లోతు నిలబెట్టినట్టుగా మనలో కూడా వాటి అన్నింటిలోంచి బయట తీసుకొచ్చి ఆ ఊరి బయట నిలబెట్టి ఇక్కడి నుంచి ముందుకు పరిగెత్తంటే, అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం? ఒక కాలు ఇలా వెనక్కేసి ముందుకు వస్తుంటాం. ఎందుకని?
సొదొమలో కాలు, గొమొర్రాలో కాలు టచింగ్ చేసి వస్తాం. వెళ్ళదు భాష జస్ట్ ఉన్నారా, ఎలాగున్నా, పాపం ఎలాగుందో పరిశీలన చేసి వచ్చా అంటారు. పాపంతో నీకేం పని, దేవుడు బయటకు తెచ్చాక. కడిగిన తర్వాత దాంతో నీకేం పని? అందుకనే నీ పాత జీవితాన్ని నువ్వు సమాధి చేసి రావాలా. బాప్టిజం అంటే క్రీస్తు లోపల నువ్వు వచ్చావంటే నూతన జీవం అవ్వాలంటే తిరిగి జన్మించాలా. ఎవరైతే తిరిగి జన్మించారో వాళ్ళు మళ్ళా వాళ్ళ పాత జీవితంలోకి పోరు. ఎందుకంటే మన పాత జీవితం మంచిదైతే మనం ఎందుకు తిరిగి జన్మించాలి? అది మంచిది కాదని జన్మించాం. మంచిది కాదని జన్మించి నువ్వు మళ్ళా వెనక్కిపోతున్నావంటే ఏది మంచిది కాదు. ఇప్పుడు జన్మించేది మంచిది కాదా? అంతకుముందు మంచిది కాదా? అంతకుముందు మంచిది కాకపోతే వెనక్కి తిరిగి చూడవు. వెనక్కి తిరిగి చూసావంటే రెండు సంగతులు. ఒకటి, నువ్వు పడిపోయినా ఉండాలా, లేదంటే అది మంచిదని వెనక్కన్నా పోయి ఉండాలా. ఇప్పుడు క్రీస్తులో మనం ఉన్నామా లేదా? ఆ పర్వతం దగ్గర పరిగెత్తమన్నాడు. ఆ పర్వతం ప్రభు అయిన యేసుక్రీస్తే. మన పర్వతం దగ్గర నువ్వు పరిగెత్తితే నువ్వు క్రీస్తుని చేరుకుంటావు. నువ్వు సంపూర్ణమైన రక్షణ కిందకు వచ్చినట్లు. ఇప్పుడు మనం అదే దినాల్లో ఉన్నాం కదా. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ఊళ్ళో తెచ్చి బయటపడేశాడు. దూతలను పంపించి బయటపెట్టాడు. ఆ వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించారు. ఖచ్చితంగా మన జీవితానికి సరిపోతుంది. ఆ దూత చెప్పిన వర్తమానం వాళ్ళు విన్నారు. మనం విన్నట్టుగానే అంగీకరించారు. మనం చేసినట్టుగానే దాని ప్రకారంగా వారు బయటికి రావడానికి ఒప్పుకున్నారు. మనలాగే ఊరి నుంచి బయటికి కూడా తెచ్చారు. మనలాగే. కానీ వాళ్ళు అక్కడ వదిలిపెట్టారు. ఇప్పుడు దూతల పని అయిపోయింది. ఇప్పుడు నీ పని బిగినైంది. దూత చెప్పడం అయిపోయింది, తీసుకురావడం అయిపోయినది. ఊరు బయట నేను నుంచోబెట్టమైనది, నీకు ఒక సాక్ష్యం ఇవ్వటమైనది, నీ పాపం తీసివేయటమైనది, నిన్ను కరెక్టమైనది, నీతీకరణ, శుద్ధీకరణ, బాప్టిజం మొత్తం అయిపోయినది. ఇక నీ అంతటా నీవు పరిశుద్ధాత్మ కిందకి పరిగెత్తవలసి ఉన్నావు. ఇప్పుడు నేను పరిగెత్తాలండి, ఇంకొకరు పరిగెత్తడం కాదు. బైబిల్ అంటుంది పరిశుద్ధ నీతి క్రియలు ఆమెకి ఇవ్వబడిన వస్త్రములు, సన్నపు నారు బట్టలు. ప్రకటన గ్రంథం 19:9 ఉన్నది. వధువు తనను తాను సిద్ధపరచుకుంటున్నది. ఆమెకి ఇవ్వబడిన వస్త్రములు పరిశుద్ధ నీతి క్రియలు. ఇప్పుడు మన క్రియలు మనల్ని దేవుళ్ళలోకి తీసుకెళ్తున్నాయి, వెనక్కి తీసుకుపోతున్నాయా? ఎటు వెళ్తున్నాం మనం? అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సొదొమలోంచి బయట తెచ్చిపెట్టాడు. ఇది కన్ఫామ్. ముందు నీకు ఒకటి చూపించి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు మన ముందున్న పర్వతము మన ఎత్తబాటు అయి ఉన్నది. మన ముందున్న పర్వతము మన యొక్క శరీరాలు మారిపోయినది. మన ముందున్న పర్వతము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అయి ఉన్నది. నువ్వు దాని కొరకు పరిగెత్తాలి కానీ లోకంలో ఉన్న మరి దేని కొరకు నువ్వు పరిగెత్తద్దు. ఇప్పుడు దాకా పరిగెత్తావు, ఇప్పుడు దాకా చేసావు, అయిపోయినది. ఇది ముగింపు సమయానికి వచ్చున్నాం. ఈరోజు దేవుని యొక్క రాజ్యానికి అత్యంత దగ్గరగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఆప్షన్లు ఎతకద్దండి. ఇప్పుడు మనం ఆప్షన్లు ఎతకద్దు. చాలాసార్లు ఈరోజు చూడండి, మనం ఎలాగైపోయామంటే మనం ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చింది. ఈ పని చేయకుండా ఉండటానికి ఇంకేదైనా మార్గం ఉందని అడుగుతున్నాం. అయితే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి వేరే మార్గాలు లేవు. ఒక్కటే మార్గం అండి, వాక్యానుసారంగా పోవటమే. దానికి రెండో మార్గాలు లేవు. దానికి షార్ట్ కట్లు కూడా లేవు. చాలాసార్లు దూర ప్రయాణం వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటారు, అంత దూరం పోకుండా ఏదైనా షార్ట్ కట్ ఉందా? పరలోక రాజ్యం పోవడానికి షార్ట్ కట్లు లేవండి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి షార్ట్ కట్లు లేవు. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఎత్తబట్టడానికి ఏది షార్ట్ కట్ లేదు. కాబట్టి నువ్వు సంపూర్ణంగా వాక్యానుసారం కిందకి రావాల్సినదే. ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాడు ఆయన. ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని. నేను అక్కడికి పోను, దేవుడు చెప్పిన చోటుకి పోను, ఇంకో చోటుకి పోతాను అంటున్నాడు ఆయన. కరెక్ట్గా ఆలోచిస్తే మన మైండ్కి దగ్గరగా లేడు ఈయన. దేవుడి చేత చెప్పించబడి దేవుడి యొక్క దూత వచ్చి నువ్వు ఆ పర్వతం దగ్గరికి పో, నువ్వు అక్కడికి పోయేంత వరకు ఊరు నాశనం చేయనంటే ఈయన దూతను నమ్మటల్లా. ఎగ్జాక్ట్గా ఈ దినంలో ఉన్నట్టుగానే వర్తమానం ఏమంటే వర్తమానం నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దూత మాట వింట అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి దూత మాట వింటలే. చూసారా? ఊరు బయట నుంచి అని అంటున్నాడు, నేను ఆ పర్వతం దగ్గర వెళ్ళేపు ఊరు నాశనం చేస్తావేమో. దూత ఏమంటున్నాడు, నువ్వు పర్వతం దగ్గరికి వెళ్ళేదాకా ఊరు నాశనం చేయను. నమ్మాడా? నమ్మలా. ఇప్పుడు మనం కూడా ఎలాగున్నాం అది. ఇక మనం దూతను నమ్మింది ఎక్కడ? వర్తమానం నమ్మింది ఎక్కడ? ఆ గడి వర్తమానము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా నమ్మాలి. సగం దాకా నమ్మాడు. ఎందుకంటే లోతు
దేవుని సంబంధి పరిపూర్ణంగా విశ్వాసం కలిగి ఉన్నవాడు కాదు. ఈరోజు మనము కూడా దూత వర్తమానం సగం నమ్మి సగం పక్కన పెడితే ఎలాగుంటుంది? ఇప్పుడు ఆయన అంటున్నాడు, అంత దూరమా, ఆ పర్వతమా, నేను పోలేను, కానీ ఈ దగ్గరలో ఉన్న పక్కనే ఉన్న చిన్న ఊరికి పోతా. వెతుక్కుంటున్నావు, నా ఏది సులువుగా ఉన్నది, ఏది సులభంగా ఉన్నది. నువ్వు దేవుళ్ళలోకి వచ్చాక నీకు సులభమైన మార్గాలు ఉండవు. బైబిల్లో ఉంది, సులభమైన ఏమున్నాయి? చిక్కుళ్ళు. సులువుగా మనం ఇరుక్కునే చిక్కుళ్ళేనండి, వేరేది కాదండి. కానీ మనం ఏమెత్తుకున్నాం? అవి ఎత్తుక్కుంటాం. కోప్పడు మాకు నీ మాట చెప్తాను దయచేసి. మనలో ఇక్కడ చాలా మందికి ఒక అలవాటు ఉన్నది, మనకి సమస్యలు ఏమి లేవు కానీ సమస్యలు ఉన్నాయి. ఎట్లాగ పాస్టర్ గారు, ఈ రహస్యం ఏంటంటారా? మనకి సంబంధం లేని దాంట్లో మనం ఇరుక్కుంటాం. అది మన స్పెషాలిటీ. మనకు అవసరం లేదు, మనం ఎత్తుక్కొని పరిగెత్తుకొని పోయి దాంట్లో ఇరుక్కొని, అయ్యో నేను ఇరుక్కున్నా ప్రభు అంటాం. అసలు నువ్వు ఇరుక్కోవాల్సిన అవసరమే లేదంట నీకు. కానీ మనం ఏం చేస్తాం? చాలామంది ఏం చేస్తారంటే వలేస్తాడు తప్పించుకుంటారు. కొంతమంది ఎవడు వలేస్తాడో పడదా దిగుతూ ఉంటారు. అవునా కదా? అది నిజం కాకపోతే ఇన్ని చేపలు మనం తినం ఈరోజు. ఎలా తింటున్నాం చేపలు మనం ఈరోజు? ఇన్ని చేపలన్నీ వలలో దొరికినాయే కదా, గలానికి దొరికినాయే కదా. అవి జాగ్రత్తగా ఉంటే మనం చేపలు తినలేమండి ఈరోజు. అలాగే మనం జాగ్రత్తగా ఉంటే వినపడలేదు. చిక్కుల్లో పడతామా, సమస్యలో పడతామా? కొద్దిమందికి బాధ ఉంటుందండి, వాళ్ళు రాత్రిపూట భోజనం చేయలేరు, మధ్యాహ్నం భోజనం చేయలేరు. ఏంటంటే ఏమీ సమస్య లేదు ఆలోచించడానికి. ఏ చందో ఏం సమస్య లేదు, ఏంటి జీవితం, పాడు జీవితం, ఒక ఇబ్బంది లేదు, ఒక శోధన లేదు, ఆడిదిట్టే ఈడితే వాళ్ళు టెన్షన్ లేకుండా అయిపోయింది. ఎక్కడ నిద్ర ఎక్కడ పట్టుద్ది? ఇలాగైపోయి ఈరోజు మనం. అంతేనా కాదా? దీంట్లో దాంట్లో సమస్యలకు పోయి మనం వేలు పెట్టి కాలు పెట్టి వీలైతే తల పెట్టి మొత్తం దూకి దాంట్లో ఇరుక్కుపోయి ఊబిలోకి వెళ్ళి పాతాళానికి వెళ్ళి చెయ్యి ఒక్కడే పైకి పెట్టి చెప్పండి ప్రభువా అని ఆయన అంటాడు, నీకు ఎందుకు ఇది అంటాడు. అప్పుడు మనం అంటే తెలుసా, ఇది అపవాది నన్ను చిక్కిచ్చింది ప్రభువా. అపవాది కాదు, నువ్వే ఎత్తుక్కుంటా పోయి పరిగెత్తి దూకిందంట పడ్డావంట నేను. అవునా? ఎందుకు మనకి ఓ మాట చెప్పనా, నువ్వు ఏ విషయం చేయాలన్నా ప్రార్థన చేస్తే ఎందుకు ఇరుక్కుంటావు చెప్పు. అవునా? మనం ప్రార్థన బదులు ఏం చేస్తాము? ఆలోచనలు చేస్తామండి. ఆ పర్వతం దగ్గరకు పోలేను, ఈ పాకేమో ఊరికి పోదాం, ఇదే దగ్గరగా ఉంది, చిన్నగా ఉంది, ఈజీగా వెళ్ళిపోతాం కదా. ఇది సమస్య. దేవుడి దగ్గర రమ్మంటే మనకి ఏం కావాలి? విశ్వాసము. కానీ మనకి ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మనకి ఏం లేదు ఇప్పుడు. ఈరోజు విశ్వాసం ఉంటుందండి, కొన్నిసార్లు సహనం ఉండటంలా. ఉదయం కూడా చెప్పాడు నాకు జ్ఞాపకం. అమలాపురం అంటే పక్కకి వెళ్తే ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది. ముందు ఎవరో సిస్టర్కి ప్రార్థన చేశాం, ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. అంతకుముందు వచ్చి ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ప్రెగ్నెంట్ అయ్యాను, దేవుడు నన్ను దీవించాడు, 5 ఏళ్ళ తర్వాత పెళ్ళాక దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాను, సంతోషం చెప్తాను. ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది, పక్కన అబ్బాయిని కూడా తీసుకొచ్చింది. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నది. ఏమ్మా ఏంటి సంగతి అన్న. పాస్టర్ గారు మాకు పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి, చాలా బాధగా ఉండి మా అత్తగా తిడుతుందండి అన్నది. మా ప్రభువా ఎంతకాలం అయింది పెళ్ళి అన్న? 3 నెలలు అయింది పాస్టర్ గారు అంది. చెప్పండి, ఎన్ని నెలలు అయింది? 3 నెలలకి పిల్లలు కావాలని. అంటే వాస్తవంగా అంటున్నానమ్మా, మరి మరియం ఎంతకాలం మోసింది అంటారు? 9 నెలలు కదా మోసింది. మరి ఆమె కూడా ఓపిక పట్టిందిగా, పరిశుద్ధాత్మ కమ్ముకున్నాము కూడా 9 నెలలు ఓపిక పట్టిందిగా. ఈరోజు ఎలాగున్నారు మరి? అంతకాలం ఎట్టకు పాస్టర్ గారు, అయ్యా అవదు అంతకాలం, 9 నెలల ఏం చేద్దాం, దీనికి ఆప్షనే లేదు ఇంకా. అంటే సహనం ఉండేట్లా. దేవుడు నీకు ఏదన్నా ఇస్తే అది వచ్చేదాకా నువ్వు ఆగాల. ఉన్నదా? లేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? లోతుకి చెప్పమని, ఆ పర్వతం దాకా పో. చాలా టైం పట్టుద్ది, ఇప్పుడు బయలుదేరితే ఎప్పటికి వెళ్తాము, ఆ పర్వతం దాకా పోవాలి, ఈలోపు ఇది కాలిపోతే. అంటే ఇప్పుడు దేవుడు యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మావా, అనుమానించావా? అది సంగతి. మరి అనుమానించాడు పరలోకం ఎలాగొస్తాడు? నేను చెప్పాను కదా, అనుమానం ఉన్నోడికి పరిశుద్ధాత్మ లేదు, పరలోకం లేదు, వదిలేసుకోవడం రెండు. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చెప్తాం సెకండ్ నుంచి, తెలివిగల ఇళ్ళకి వెళ్ళి అంటారు, నాకు నీ మీద అనుమానం లేదుగా, నమ్మకం ఉందంటారు. అది అనుమానం. ఏది ఏంటది? నాకు నీ మీద అనుమానం లేదు కానీ నమ్మకం ఉందంటే అనుమానం పదవి ఎందుకు వాడే అసలు లేకపోతే? అంతేనా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుడు యొక్క వాక్యాన్ని ఎప్పుడు అపనమ్మకం కలిగి ఉండద్దు.
సందేహించద్దు. దీనికి వర్తమానంలో ఒక చిన్న మాట ఉన్నది, వధువు సందేహించదు. ఆమేన్. ఏంటండి అది? నువ్వు వాక్యములో భాగమైతే నువ్వు వాక్యాన్ని సందేహిస్తావు. మీ కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు వాక్యం అంటే ఒకళ్ళొకరిని సందేహించాలి. నీ సంఘ కాపరి సంఘం మొత్తం ఇద్దరు వాక్యములో ఒకటే ఉంటే ఒకళ్ళొకరిని సందేహించాలి. క్రీస్తు వాక్యము ఒకటే ఉన్నప్పుడు నీవు క్రీస్తు కూడా ఒకటే ఉండాలి కదా. మీ మధ్య సందేహాలు ఉండాలి అంటే సందేహాలు లేనిది వర్తమానము, సందేహాలు లేనిది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ పేరే అగాపే ప్రేమ. ఆమేన్. ఏంటంటే అగాపే అంటే షరతులు లేని ప్రేమ, సందేహాలు లేని ప్రేమ, అనుమానాలు లేని ప్రేమ, అలకలు లేని ప్రేమ. మన ప్రేమలు అలకలు, డాగులు, అనుమానాలు. కొద్దిమంది మరి నాకు తెలియదు ఎందుకు మరి ఈ పూట ఇలాగ వస్తుంది. భార్యాభర్త అలిగితే వాట్సాప్ వాళ్ళు స్టేటస్లో మాట్లాడుకుంటారు. తెలీదా మీకు ఇది? ఈ సంగతి ఈ ట్రెండ్ అండి, న్యూ ట్రెండ్ ఇది నడుస్తుంది ఇప్పుడు. ఇది ఎట్లాగా? వీళ్ళు ఏం చెప్పాలని డైరెక్ట్గా చెప్పరు, స్టేటస్లో పెడతారు. ఇప్పుడు స్టేటస్లో పెట్టారా, చూశాడా లేదా, చూశాడా లేదా, చూశాడా లేదా. ఎందుకు ఇది సందేహం? ఎందుకు మళ్ళీ స్టేటస్లో పెట్టడం దేనికి? ఇంత ఇబ్బంది శోధనలు పడే లోపు ఎదురుగా కూర్చొని కాసేపు మాట్లాడకుండా అయిపోవాలా? ప్రైజ్ ది లార్డ్. అదే అంటాను, నీకేదైనా ఇబ్బంది ఉందా దేవుడి దగ్గర డైరెక్ట్గా రా. నీకు దేవుడికి మధ్యలో ఎవడు లేడు. ఆయన ఎప్పుడైతే తెరని చింపేసి మనమిద్దరము ఎదురెదురుగా నువ్వు మాట్లాడంటున్నాడు. మనం మాట్లాడక ఆయన అలాగే ఉన్నాడు, కానీ నువ్వు మాట్లాడితే ఆయన ఎప్పుడో మాట్లాడతాడు నీతో పాటు. ఆయన రెడీగానే ఉన్నాడు. సమస్య లేట్ చేస్తే ఆయన ముందే వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా ఆయన 7 సంఘాలు ఆయన ముందే వచ్చి కూర్చున్నాడు. మనమే లేట్ చేస్తున్నాం. మనం సంపూర్ణంగా ఆయన ఎదుటికి వచ్చినప్పుడు మన లోపల సమస్తాన్ని తీసి బయటపడేస్తే ఆయన మనం చేయబెట్టుకుని పైకి తీసుకుపోడా. ఈజ్ రెడీ. ఆయన ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పిన దానికి మనం లోబడినప్పుడు దేవుడు సంపూర్ణమైన కార్యం చేయగలడు. పర్వతం దగ్గరికి పోవంటే నువ్వు పర్వతం దగ్గరికే పోవాలి. నువ్వు వాక్యం దగ్గర నువ్వు వాక్యం దగ్గరికి రావాలా. నువ్వు క్రీస్తు దగ్గర రా, క్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన ఏమి సెలవిచ్చాడో నువ్వు అలాగే చేసినప్పుడు ఆయన ఇచ్చిన మాట కట్టుబడే దేవుడై ఉన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. ఆ మాట కూడా ఆయన కట్టుబడి ఉన్నాడు. వెనక్కి తిరిగి చూసింది కాబట్టి ఉప్పు స్తంభం చేసి పెట్టి ముందుకే చూసి ముందుకే వెళ్ళిన వాళ్ళని ఆయన కాపాడున్నాడు. మరి అదే నిజమైతే నోవాహు దినముల్లో ఓడలోకి వచ్చాడని కాపాడాడు. లోతు దినముల్లో అక్కడి నుంచి బయటకు వచ్చేవాడిని కాపాడాడు. అలాగే ఈ దినమున నిన్ను కూడా తీసుకొచ్చి లోకం బయట పెట్టాడు. నీ పాత జీవితం బయట పెట్టాడు. నీ సాక్ష్యాన్ని తీసుకొచ్చి ఊరి బయట నుంచోబెట్టి నీకు ఒక సాక్ష్యం ఇచ్చి ఇప్పుడు నువ్వు జీవించు, ఇప్పుడు నువ్వు పరిగెత్తు, నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళు, ఎత్తబాటుకి వెళ్ళు, పరలోకానికి వెళ్ళు, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళు అని అన్నీ మనకి ఆయన అప్పచెప్పినప్పుడు ఇక మనం వెనక్కి చూడొద్దండి. పాత జీవితం మళ్ళా మనకు వద్దండి. అది నశించిపోయింది, గతించిపోయినది. పాతవన్నీ గతించిపోయాను, ఇదిగో సమస్తము నూతనమాయను. ఇప్పుడు మన జీవితము నూతనపరచబడింది వాక్యం చేత, వర్తమానం చేత, దేవుడి యొక్క క్రమము చేత. ఇదే క్రమానికి నువ్వు లోబడినప్పుడు, నువ్వు సంపూర్ణమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆయన వస్తే నేను రెడీ అన్నట్టుగా నీవు ఉండ. ఈ క్షణం వస్తే నేను రెడీ ప్రభువా, నువ్వు ఇప్పుడు వచ్చారా నేను రెడీయే ప్రభు అన్నట్టుగా నీవు ఉన్నప్పుడు అది సంపూర్ణమైన సిద్ధపాటు. ఆ సిద్ధపాటు కలిగి ఉన్నోళ్ళు అనుమానాలు, అలకలు, ఇబ్బందులు, శోధనలు వేటిని చూడరు. వాళ్ళు అలకనే ఊరు దాటి బయటకు వచ్చారు, అనుమానం అనే ఊరు దాటి బయటకు వచ్చారు, అబద్ధం అనే ఊరు దాటి బయటకు వచ్చారు, మోసం అనే ఊరు దాటి బయటకు వచ్చారు, దొంగతనం, వ్యభిచారం, ఈ ఊర్లన్నీ దాటి బయటకు వచ్చి వాడు బయట దేవుడు నుంచో పెట్టాడు. నువ్వు అన్నీ దాటేసావు, నువ్వు మళ్ళీ వెనక్కి పోమాక. ఇప్పుడు ఎక్కడ పోదాం? క్రీస్తు అనే పర్వతం పరిగెత్తుదామా? గాడ్ బ్లెస్ యు. ఎవరు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.